బంగారం రాత్రి తినడానికి ఏముంది? చద్దన్నమే ఉంది. సరే చాలే. ఆ పని అయిపోగానే ఈ కూరగాయలు కట్ చేయండి. రేపొద్దున టిఫిన్ లోకి వెజిటబుల్ కుర్మానే. అన్నట్టు భార్యకు భర్త పూర్తిగా సరెండర్ అయిపోయినప్పుడు ఏర్పడే అద్భుతానికి పేరే కుటుంబ రాజీ అనేది. తన అనుభవంతో అర్థం చేసుకున్న మహానుభావుడే గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కురియాకోస్. ఇవి చాలు. మిగిలిన వెజిటబుల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సరే సరే. దిక్కులు చూస్తారేమిటి? మొదలు పెట్టండి. ఏంటయ్యా? సార్ నాకిచ్చిన పాపులర్ న్యూస్ పేపర్స్. ఇవన్నీ ఊరికే ఇచ్చానా? ముఖ్యమైన కారణం ఉంది కదా. 70 చెక్కుల కేసుల్లో సంబంధం ఉన్న నేరస్తుడు వాడు ఫ్రాడ్. అలాంటి వాడిని ఒకసారి నేను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టడం మీ వల్ల అయిందా? ఓయ్, నా 30 ఏళ్ల సర్వీసులో నేను ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇటువంటి నేరస్తుని, నీలాంటి ఇన్ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్ని. ఒప్పుకుంటాను సార్, నాకు టాలెంట్ లేదు. పోలీస్ కళ్లలో దుమ్ము కొట్టి తప్పించుకున్న ఎందరో క్రిమినల్స్ ని ఈ సిఐ రాధాకృష్ణ పట్టుకున్నాడు సార్. అటువంటి నేనే వీడి దగ్గర ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను సార్. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇంత అర్ధరాత్రి మీ దగ్గరకు వచ్చాను సార్. అర్ధరాత్రి వేళ ప్రాయశ్చిత్తం కావాలా నీకు? సారీ సార్. శేఖర్, వాణ్ణి తీసుకురా. నమస్కారం సార్. వీడే సార్, ఇన్ని రోజులు మీ నోటి నుంచి ఏమిటి తిట్లు తిన్న 70 చెక్కుల కేసులో నేరస్తుడు వివేకానంద. వివేకానంద ఆ పేరుతో ఒక మహానుభావుడు జీవించాడు, తెలుసా నీకు? తెలుసు సార్. శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానంద స్వామి. షికాగోలో జరిగిన మీటింగ్లో లోకాన్నే జయించిన సన్యాసి. అలాంటి వారు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారా సార్? అది తెలిసి అటువంటి మహానుభావుడి పేరు పెట్టుకుని ఇటువంటి చీప్ పనులు చేస్తావా? పేరు పెట్టుకున్నది నేను కాదు సార్, నా కన్నవాళ్ళు. ఈ పేరు ప్రాబ్లం అవుతుందని మా నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు మా నాన్నగారు నాకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? లోకంలో ఎంతో మంది పిచ్చివాళ్లున్నారన్న విషయం చెప్పిన వారే వివేకానంద. ఆయన చెప్పింది నిజమని ఒకరోజు నీకే తెలుస్తుంది. ఆ రోజు ఈ పేరు పెట్టినందుకు నువ్వే గర్విస్తావు. పేరు పెట్టిన నన్ను తలుచుకుంటావు. బాగుంది. తండ్రి కొడుకులు ఇద్దరే. చూడు, నాకు డౌటు. ఎన్ని రోజులు ఇతనికి దొరకకుండా ఎలా తప్పించుకున్నావు? సార్ అడుగుతున్నారుగా. అది పోలీస్కి నేరస్తుడికి మధ్య ఒక తేడా ఉంది సార్. ఏమిటది? నేరస్తుడు ఎటైనా వెళ్తాడు, కానీ పోలీసులు నేరస్తుడి వెనకాలే వెళ్ళాలి కదా. సార్, పేపర్స్ రెడీగా ఉన్నాయి. రిమాండ్ చేయబోతున్నారా? ఇప్పుడా? ఇక్కడ మీ ఇంట్లోనేనా? ఓయ్, మ్యాజిస్ట్రేట్ ఎక్కడుంటే అదే కోర్టు. అది తెలుసు సార్. హాజరైన వ్యక్తి మొహం ఎలా ఉంటుందో కూడా చూడకుండా 16 రోజులు రిమాండ్ లో పెట్టేస్తారు. అది నాకు తెలుసు. కానీ ఈ కేసులో నేను ఏం చెప్పబోతున్నానో మీరు పెద్ద మనసుతో కాస్త వినాలి ప్లీజ్. ఇతనేదో చెప్తాడట, ఏమిటో విందాం. వినక్కర్లేదు సార్. నువ్వు బయటికి వెళ్ళు. ఎస్ సార్. ఇవిగో, నా వైఫ్ ప్రార్థన ముగించుకుని వచ్చేలోగా నువ్వు ఈ కూరగాయలన్నింటినీ తరగాలి. రేపు ఉదయమే వెజిటబుల్ కుర్మా చేయాలి. సార్, మరి నేను చెప్పదలుచుకున్నది వింటానయ్యా. రోడ్తో కూరగాయలకు వస్తావా ఏంటి? కత్తితోనే కదా. నువ్వు చెప్పు. సార్, ఓయ్ వివేకానంద, నిన్ను 16 రోజులు రిమాండ్లో ఉంచడానికి అన్ని గ్రౌండ్స్ ఉన్నా అలా చేయకుండా నువ్వు చెప్పేదంతా వినడానికి రెడీగా ఉన్న ఓ మ్యాజిస్ట్రేట్ని నేను. ఓకే? సో ముందుగా కాయగూరలు. ఆ గ్యాప్లో నువ్వు నీ స్టోరీ మొత్తం చెప్పు. సార్, అల్లం, జింజర్. సార్, దీన్ని మిక్సీలో నూరాలా లేక ముక్కలు ముక్కలుగా కొయ్యాలా? నీ జీవితం ఎలా ఉంది? అలా చెయ్యి. ఈయనే బాలకృష్ణ, మా నాన్నగారు.
కొంతవరకు రాజకీయ జ్ఞానం ఉన్నవారు, ప్రజల నిజమైన హక్కుల కోసం కొంతవరకు పోరాడగలిగిన వారు. ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వని ఈ గవర్నమెంట్ ఈ దేశానికి ఒక శాపం అని చెప్పడంలో నేను నిర్భయంగా చెప్తున్నాను. మా ఇంట్లో నేనొక్కడే మగపిల్లాణ్ణి, అందుకే కాబోలు రాజకీయం తర్వాత మా నాన్నగారికి బాగా నచ్చింది నేనే. ఆ ప్రేమను మా నాన్నగారు చూపించింది ఇలాగే. తమ్ముడు, నాన్నగారి పాకెట్లో ఈ లెటర్ ఉంది. ఈ ప్రపంచమే అప్పుల్లో మునిగిపోయింది. నువ్వు మాత్రం అందులోంచి తప్పించుకోగలవా వివేకానంద? నాకున్న అప్పులన్నీ నీకే వదిలేస్తున్నాను. ఇక నువ్వే వాటిని తీర్చాలి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీ అమ్మకి గానీ తోడబుట్టిన వాళ్ళకి గానీ తెలియకూడదు. ఒకవేళ తెలిసినా నాకు మాత్రం సమస్య లేదు. తన పేరు శశి, మా అక్క. మా నాన్న పోయిన తర్వాత నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నది తను మాత్రమే. కేవలం 10 లక్షలు, దున్నడానికి పనికిరాని ఎకరం పొలం, అవే కట్నం అనే పేరుతో నాకిచ్చారు. ఇప్పుడు మా ఆయన బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. 5 లక్షలు ఇవ్వండి అని అడిగినందుకు చెడ్డదాన్నైపోయాను. రాజకీయాల్లోకి వెళ్ళి నాన్నగారు సంపాదించిందంతా నువ్వు ఒక్కడవే మింగావు కదా. అందులో నాకు రావాల్సిన వాటానే నేను అడుగుతున్నానని మీరు తెలుసుకుంటే చాలు. ఓకే కదా? చూడు, ఖచ్చితంగా నాకు క్యాష్ కావాలి. మీరివ్వలేదంటే నువ్వు నీ కొడుకు ఇక్కడ ప్రశాంతంగా ఉండలేరు. అది అక్కకు నా మీదున్న ప్రేమ ఇలాగే ఉంటుంది. ఇక మా బావగారు శేషు, అక్కయ్య భర్త. ఈయన ఎంతో అమాయకుడు. ఈయన మనసులో కూడా ఎంతో బాధ పగలగొట్టండి. 5 లక్షలు ఇవ్వలేదంటే ఇలాగే ఉన్న వస్తువుల్ని విరగొట్టి పారేస్తాను. ఆ తర్వాత ఏంటిని తగలబెట్టేస్తాను. రావే. ప్రేమను కురిపించడానికి ఇంతకంటే మంచి మార్గం మా బావగారికి తెలియలేదు. నా విషయంలో నువ్వేం నిర్ణయం తీసుకున్నావు? చెల్లాయి గీత అన్నయ్యని కాబట్టి తనకన్నీ నేనే. ఏమిటి? నాకు 24 ఏళ్లు నిండిపోయాయి. అది నా తప్పు కాదు కదమ్మా. నాతో చదువుకున్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళయ్యి 2 పిల్లల్ని కనేశారు. సంబంధాలు వస్తూనే ఉన్నాయి, కానీ నువ్వే ఒప్పుకోవడం లేదుగా. ఎలా ఒప్పుకుంటాను? అక్కయ్యకి 10 లక్షలు ఎకరం పొలం ఇచ్చావు కదా, నాకు 15 లక్షలైనా కావాలి కదా. అది ఇచ్చే ఐడియా నీకు లేదంటే చచ్చిపోయిన నాన్న మీద ఒట్టేస్తున్నాను, ఎవరితోనైనా లేచిపోతాను. ఎవరితో? ఎంతో మంది నా వెనకాల తిరుగుతున్నారు, అందులో ఎవడో ఒకరిని తీసుకుని లేచిపోతాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో తలెత్తుకుని గౌరవంగా బతకగలనని మాత్రం నువ్వు కల్లో కూడా ఊహించి చూడకు. వివేక్ బావా, నేనెవరో తెలుస్తోందా? ఏయ్, నువ్వు కాంట్రాక్టర్ కృష్ణ కొడుకువే కదా? అవును, కొంతకాలంగా నేను మిమ్మల్ని స్వయంగా కలవాలనుకుంటున్నాను. కలిసావుగా? కలిశాను. ఒక విషయం చెప్పాలి. చెప్పు చెప్పు చెప్పు. నేను మీ చెల్లెలు లవ్ చేసుకుంటున్నాం. 7 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ, కానీ తనే ఒప్పుకోవడం లేదు. 15 లక్షల రూపాయలు, అందులో 1 రూపాయి దగ్గర చేసుకోదట. ఒక్కసారి నా తల ఎలా ఉందో చూడండి. బొచ్చు మొత్తం రాలిపోయింది. కానీ గీతకి ఈ విషయం తెలీదు. 15 లక్షలు సంపాదించడానికి మీరు కష్టపడే ప్రతిరోజు నాకున్న ఈ కాస్త జుట్టు రాలిపోతుంది. నేను పూర్తిగా బోడిగుండోన్నై గీత నన్ను చేసుకోకుండా వదిలేస్తే ఒరేయ్, నిన్ను పొడి చంపేస్తాను. నేనొస్తాను.
అమ్మ ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నేను నచ్చకుండా పోయాను. అమ్మకు నేను నచ్చనన్న విషయం తను ప్రతి నిమిషం నిరూపిస్తూ ఉండేది. ఇంకొక దోస్త్ తినరా. చాలు చాలు చాలు, కడుపు నిండిపోయింది. ఏమిట్రా అసలు నువ్వేం తిన్నావని? అప్పట్లో నువ్వు తినడం మొదలెడితే 7, 8 తింటూ ఉండేవాడివి. అదంతా ఒకప్పుడమ్మా. ఆ రోజు నేనున్నట్టే ఈ రోజు కూడా ఉన్నానా? ఆ మాట నిజమేలేరా. ఇప్పుడు నువ్వు బాగా మారిపోయావు. తీరిక లేకుండా పరిగెడుతూనే ఉన్నావు. నాన్న సంపాదించిన అప్పుల వాళ్ళ దగ్గర నుంచి పారిపోయే పరుగు మా అమ్మ నాకు నేర్పించింది ఇదే. భగవంతుడా కాపాడినైనా నువ్వే దిక్కు. బాగా శ్రద్ధగా వేడుకో, ఆయనే కాపాడతారు. కానీ కొన్ని పరీక్షలు పెడతారు, అవి దాటితే చాలు, ఇక నీకే సమస్య ఉండదు. నారాయణ నారాయణ. తప్పించుకోవడానికి ముందు ఒక పరీక్ష. అటువంటి పరీక్షే నా ఫ్రెండ్ నజీర్. ఆగాగు. నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవి మాత్రం ఉన్నాయా? మీ నాన్న చెల్లెల వల్ల అయిన అప్పు, అందువల్ల బాధపడిన నువ్వు ఎప్పుడైనా సంతోషపడటానికి ఆ దేవుడు నీకు అవకాశం కల్పించలేదా? అర్థం కాలేదు యువర్ ఆనర్. ఓయ్, నిన్నెవరూ లవ్ చేయలేదా అని అడిగాను. నీకెదురైన ఈ కష్టాల మధ్యలో ఎవరైనా ఒక అమ్మాయి నీ జీవితంలో క్రాస్ చేయలేదు అంటావా? ఉంది సార్, అటువంటి ఒక అమ్మాయి ఉంది, రూప. అయితే ఆ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ చేయి. సార్, నా ఫ్రెండ్ సైకిల్ మీద వస్తున్నాడు సార్. వాడొస్తాళ్లే, ముందు ఇది చెప్పు. తను నీ జీవితంలోకి క్రాస్ అయ్యి వచ్చాక నీ డబ్బు కష్టం తీరిపోయిందా పెరిగిందా? ప్రపంచ మార్కెట్లో జరిగే హెచ్చుతగ్గుల్ని బట్టే కదా సార్ రూపాయి విలువ పెరగడమో తగ్గడమోనో. ఎవరిని ప్రపంచ మార్కెట్ అంటున్నావు? అమెరికా తప్ప? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ కుమార్. పెడదామా? కూర్చోమా, గట్టిగా పట్టుకో. ఇలా చూడు, నువ్వు చూసినట్టే ఆ అమ్మాయిని చూసిన చాలా మంది నాకు తెలుసు. వాళ్ల ఎముకలు బొమికలన్నీ బుల్లెట్లో వెళ్లే వాళ్ళన్నయ్య విరగ్గొట్టేశాడు. చెప్పింది అర్థమైందా? బాగా అర్థమైంది. ఆల్రెడీ అప్పుల వాళ్ళు నీ పేగుల్ని తీసి మెళ్ళ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో హోమ్ డిపార్ట్మెంట్ నీకు శత్రువు అవ్వాలని కోరుకుంటున్నావా ఏంటి? అటువంటిదేం లేదు. లేదు కదా? ఇంకేమీ ఆలోచించకుండా వచ్చి బండిలో కూర్చో, ఎక్కు. అందుకే నేను తనని మర్చిపోవాలనుకున్నాను. వాళ్ళ ఇల్లు, తను రోజు నన్ను దాటుకుంటూ వెళ్లే ఆ దారి, తన మ్యూజిక్ క్లాస్, ఇలాంటి ప్లేసులకు వెళ్ళకూడదని నేను ఎంతో పట్టుదలతో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే. అయ్యమ్మో! హలో. సరే, ఇదిగో చదువు. చదువుతాను. చెప్పిందంతా గుర్తుంది కదా? మీరు మీ పని చూసుకోండి. డబ్బులిచ్చి వెళ్ళవయ్యా. ఏమిటి? డబ్బులివ్వు. నేనెవరో తెలుసుగా? సోషల్ వర్కర్స్ దగ్గర డబ్బులు అడుగుతున్నావు. నీకసలు బుద్ధి అనేదే లేదా? రాద్ధాంతం చేసి నీ కొట్టునే మూయించేస్తా. పర్వాలేదు, ప్రస్తుతానికి నిన్ను క్షమించేశానులే. వస్తా. డబ్బులిచ్చి వెళ్ళవయ్యా.
ఇలా చూడు, ప్రస్తుతానికి దీని నుంచి మిగతాది రేపిస్తాను ప్లీజ్. ఇకపైన ఇదే కంటిన్యూ చేయాలి, ఓకే? పాపం భయపడ్డాడు. నజీర్, నజీర్ ఫోన్ దొరికింది. ఇది నా చేతికి రావడానికి 6,000 ఖర్చయింది. ఆ డబ్బు ఉంటుంటే అప్పులు వాళ్ళకి ఓ నెల వడ్డీ కట్టేవాడిని. ఇలా చూడు, ఇది గ్లోబలైజేషన్ కాలం. ఈ కాలంలో ప్రేమకి డబ్బు ఖర్చవుతుంది. ఆ కాలంలో లవ్ లెటర్ ఎలాగో ఈ కాలంలో ఈ మొబైల్. అక్కడే నాకొక డౌట్. మేమిద్దరం మాట్లాడుకున్నదే లేదు, అంతెందుకు ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నదే లేదు. అటువంటప్పుడు ఇటువంటి మొబైల్ ని తనకి గిఫ్ట్ గా ఇవ్వడం అంటే... ప్రేమ విషయంలో మొబైల్ ఫోన్ గొప్పతనం గురించి నీకేం తెలుసు? ఈ మొబైల్ మామూలు మొబైల్ కాదు, ఇదొక ప్రశ్నార్థకం. క్వశ్చన్ నెంబర్ 1, ఆ అమ్మాయి ఇంకెవరినైనా లవ్ చేస్తుందా? అలా చేసినట్టయితే ఈ మొబైల్ తీసుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. అది కరెక్టే, కానీ దీంతో ఆ సమస్య తీరిపోదుగా. నా వయసు కొంచెం ఎక్కువే, తనకి నేను నచ్చాలి కదా. దానికి ఏదైనా మార్గం ఉందా? అది నువ్వు తెలివిగా మాట్లాడే మాటల్ని బట్టి ఉంటుంది. మనం అదరగొడతాంలే. వివేకానంద, ఈ ప్రపంచంలో ఉన్న లవర్స్ అందరికీ హెల్ప్ చేయాలన్నదే సమాజ సేవ చేసే వాళ్ళ మొదటి ఉద్దేశం. అందుకే ప్రారంభంలో నీకు అడ్డుపడినా ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తున్నాను. అదంతా వదిలేయి, ముందు ఈ గిఫ్ట్ ని తనకివ్వు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. వీడేంటి వెళ్తూనే అనుమానంతో వెళ్తున్నాడు? అన్నయ్య ఇంట్లో లేడు. నేనొచ్చింది అన్నయ్యని చూడ్డానికి కాదు, మిమ్మల్ని చూడ్డానికి. నా కోసం వచ్చారా? అవును, మిమ్మల్ని తన ఏటీఎం కార్డ్ కంటే ఎక్కువగా అభిమానించే ఒక వ్యక్తి ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ ఫోన్లో ఉన్న బ్లూటూత్ ద్వారా తన ప్రేమని మీకు తెలియజెప్తాడు. అర్థం కాలేదు కదా? దయచేసి అతనిచ్చిన ఈ బహుమతిని మీరు సంతోషంగా తీసుకోవాలి. తర్వాత ఏం జరిగింది చెప్పరా? నేను దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. ఏంటి ఈ ఫోన్ తీసుకొచ్చారు? ఒక ఐఫోన్ తీసుకొచ్చుండొచ్చు కదా. నాట్ ఐఫోన్, యువర్ ఫోన్. ఐఫోన్ ఫోన్. సరే, దానికేంటి, తీసుకుందాం. ముందు తన్ని పిలవండి. ఈ ఫోన్ ఇచ్చారని చెప్పండి. ఆ ఫోన్ గురించి ఏమన్నారు? మై ఫోనా? మై ఫోన్ కాదు, ఐఫోన్. ఆ ఫోన్ కావాలని అడగండి, వెంటనే వస్తాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆయన నంబర్ చెప్పండి. 98470 4263. అయ్యో, అన్నయ్య వచ్చాడు. వీడిక్కడేం చేస్తున్నాడు? ఎలా మేనేజ్ చేస్తానో ఏమిటో. నమస్కారం సార్, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మా పార్టీ తరపున ఏ సమస్య వచ్చినా సరే చూసుకోవాల్సింది మీరే సార్. కొట్టానంటే చచ్చిపోతావు, నాకు అదొకటి తెలుసు. ఏమిటి నువ్వు లోపలికి వెళ్ళావు? అయితే మల్ల యుద్ధం జరిగేటప్పుడు పిలుస్తాను సార్. ఏంటి పంచర్ అయిందా? పైన చూడు, పైన ఒక్క నంబర్ ఏమిటి? లాస్ట్ నంబర్ ఒకటా? కాదు, 4. 4. ఓకే. ఏయ్, 4? నా చివరి నంబర్ 1 కదా. వివేకానంద, రాజకీయవాదులకి కొంచెం బుర్ర తక్కువని బయట అందరూ అనుకుంటూ ఉంటారు, కరెక్టే. కానీ నేను ఆ టైపు కాదు. ఆ ఎస్ఐ తన దగ్గర నుంచి ఆ మొబైల్ తీసుకొని మనం ఇచ్చిన నెంబర్ తో మనల్ని వేసేసారే అనుకో, ఎవరు ఇరుక్కుంటారు? లేదు, తనే ఇరుక్కుంటాడు. 4లో ఎవరైతే నెంబర్ ఫినిష్ అవుతారో వాడే ఇరుక్కుంటాడు. అయితే నువ్వు ఇచ్చిన 4తో 6 పోయిందంటావు. పవిత్రమైన ప్రేమ విషయంలో ఇలాంటి దౌర్భాగ్యమైన లెక్కలన్నీ చెప్పకుండా ఎలా ఉంటారు? ఆ లెక్కలన్నీ తర్వాత చూసుకుందాం. ఒక వారం నేను ఈ ఊళ్ళోనే ఉండను. ప్రశాంతంగా ఎలా జీవించాలి అన్న విషయం గురించి అనుభవజ్ఞులైన మేధావులతో ఒక వారం క్యాంపుకు వెళ్తున్నా. క్యాంప్ పై తిరిగి రాగానే మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్తాను. ఎందుకు? నేను తన దగ్గర వీళ్ళు ఏం చెప్తానంటే, లాస్ట్ డిజిట్ 1, 4 కాదు. అప్పుడు నేనే కదా ఇరుక్కుంటాను. మీరు 1అవ్వబోయే సింబల్ అది. ఆ నెంబర్ ని తన హృదయం యొక్క మెమరీ కార్డ్ లో సేవ్ చేస్తుంది. అప్పటిదాకా నువ్వు పగటి కలలు కనుకో, కలలోనైనా నువ్వు తనతో కాపురం చేసుకో వివేకానంద. కలలు కను వివేకానంద, కలలు కను. బాయ్. ఇదే సినిమా అయితే ఇది మంచి సాంగ్ సిచ్యువేషన్, కానీ జీవితంలో అలా కాదే. కాబట్టి ఆ ఒక్క వారం నాకు గడిచింది ఇలాగే.
తాళం వేసిందేంటి? అన్నా, ఈ ఇంట్లో ఎవరు లేరా? వాళ్ళెవరూ లేరే. ఎక్కడికి వెళ్ళారు? ఇల్లు మారిపోయి 4 రోజులు అవుతుంది. అయ్యయ్యో. వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. ఆ ఊరిని ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు నాకు తెలియదు సార్. ఎంక్వైరీ చేయలేదా? లేదు సార్. ఇంతవరకు ఎన్నో నష్టాలు జరిగిన నా జీవితంలో అది కూడా ఒక నష్టం. కష్టం. ఆ అమ్మాయి నీకు దక్కుంటుంది అనుకున్నా. దక్కినప్పుడు కాదు సార్, దక్కకుండా ఉంటేనే ప్రేమ విలువ ఇంకా పెరుగుతుంది. నా ఫ్రెండ్ ఈ మాట చెప్పి నన్ను ఓదార్చాడు. అవును, సైకిల్లో వస్తున్నాడని చెప్పావే, వాడు ఏమైంది? వాడు వచ్చాడా? ఏమైంది? కొత్త ఐడియా ఏమన్నా ఇచ్చాడా? వివేకానంద నీకు కాలం కలిసి వచ్చిందిరా. 5 లక్షలు నువ్వు ఇవ్వలేదని గొడవ వేసుకు వెళ్ళాడే మీ బావ, అతను నిన్ను కలవడానికి వచ్చాడు. ఎందుకు? నేనెవరిని కలవను. డబ్బు అడగడానికి కాదురా, సహాయం చేయడానికి. సహాయం చేయడానికా? అవునరా, నువ్వు డబ్బు కష్టంలో ఉన్నావని తనకెవరో చెప్పారు. ఎలారా? ఎలాగైతేనే మీ సొంత అక్కయ్య హస్బెండ్ కదరా తను. నీ మీద కూడా లవ్ ఉంటుంది. అది మాత్రమే కాదు, మీ బాబాయ్ ఇప్పుడు సూపర్ స్టేజ్ లో ఉన్నాడు. తన బిజినెస్ లన్నీ ఇప్పుడు టాప్ రేంజ్ లో ఉన్నాయి. భగవంతుడా, ఆయన ఆ పొజిషన్ లోనే ఉంచు. నువ్వు వెంటనే వెళ్లి తన్ని కలువు. వద్దు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మహాలక్ష్మిని దూరం చేసుకోకు, వెళ్లి తన్ని కలువు. నువ్వు ఇంకేమీ మాట్లాడుకో, నీ కుడికాలు ఎత్తి ఆ బండి మీద పెట్టు. సూపర్ గా ఉంది కదా. నమస్కారం. నమస్కారం. శేషు మాధవ్ 105. ఓ, థ్యాంక్ యూ. రా తమ్ముడు. ఏమిటి? ఏమైంది? నాకేం కాలేదురా, కానీ నువ్వే బాగా చిక్కిపోయావు. నీకేమైందిరా? నాకేం కాలేదు. బావగారికి ఏమైనా? ఆయనకి ఏం కాలేదు. నువ్వు ఇక్కడ కూర్చో. ఏమండి? ఇలా చూడండి మిస్టర్. ఇంకా పేరు పెట్లా, ప్రస్తుతానికి సమాజ సేవకుడు. సరే. వివేకానందకి నా మీద కోపం ఉంటుంది. నేను అడిగిన డబ్బు వాళ్ళు ఇవ్వనందువల్ల వాళ్ళింట్లో ఉన్న కాస్ట్లీ థింగ్స్ అన్ని విరగొట్టేసి వెళ్ళిపోయాను నేను. అది మీ బావగారు తప్పు కాదురా, ఆయనకి ఆ సలహా ఇచ్చింది నేనేరా. తప్పుగా అనుకోకు. సర్లే వదిలే. వివేకానంద, చెప్పండి. అనుకున్న డబ్బు అందకపోవడంతో నేను కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ఒక 25 ఎకరాల పొలం కూడా కొన్నాను. అయినా లాభం ఏముంది చెప్పు? ఒంటరివాడిగా అన్నీ చూసుకోలేని పరిస్థితికి ఆ దేవుడు నన్ను తీసుకొచ్చాడు. పోయిన వారం నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాకు హార్ట్ అటాక్. వెంటనే బైపాస్ చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. దానికి నువ్వే నాకు సహాయం చేయాలి. నేను మొదలుపెట్టిన ఈ బిజినెస్లన్నిటినీ ఈ రోజు నుంచి నేను నీకు అప్పగిస్తున్నాను. అవునరా తమ్ముడు. వారసులు లేని నాకు నువ్వే కొడుకుగా ఉండి ఆ బాధ్యతలు స్వీకరించాలి బావా. ఆయన రేపు క్లయింట్స్ అందరినీ రమ్మన్నారు, మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో అందరి ముందు నేను నిన్ను అపాయింట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. ఎంతో పెద్ద బాధ్యతని మా బావగారు నాకు అప్పగించారు. నేను ఎంత శ్రమ పడతానో వారికి బాగా తెలిసినందువల్ల నాకు అప్పగించిన బాధ్యతల్ని నేను సవ్యంగా నిర్వర్తిస్తానని ఇక్కడ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకీ విషయం తెలుసురా, మీ బావ మంచోడు. ఇదంతా నీ అదృష్టమేరా. అన్నయ్య, నువ్వే కంపెనీని చూసుకోబోతున్నావు కదా, నీకు పెద్ద క్వార్టర్స్ ఇచ్చుంటారే. క్వార్టర్స్ కాదే, విల్లా. ఆ విల్లాలో పాలు కాచడానికి మంచి ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్పాను. వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్తావు కదా. అదేం ప్రశ్నే. నాకు ఒక మంచి జరుగుతున్నప్పుడు మీరెవరూ లేకపోతే నేనేం ఆనందంగా ఉంటాను. బాలేవాడివే. అమ్మా, త్వరగా కానివ్వు. డ్రైవర్, ఏమిటి ఇక్కడ ఎవరూ కనపడడం లేదు?
లాకౌట్ చేసిన కంపెనీలో ఎవరుంటారు సార్? లాకౌట్ చేసిన కంపెనీ? అవును, ఈ కంపెనీ లాకౌట్ చేసి 3 నెలలైంది. రే మిత్రమా, దానికి అసలు ఛాన్సే లేదు. మాకు తెలియకుండా ఎలా మూస్తారు చెప్పు? మనమే కదా మూయాల్సింది. జోక్ చేయకుండా బావకు ఫోన్ చేయి. ఒక్క నిమిషం. నమస్కారం. నెంబర్ నాట్ ఇన్ యూస్ అని వస్తుంది. అయ్యో, నమస్కారం. నా అప్పు సెటిల్ చేయండి. నేనే ముందు ఆయనకి డబ్బు ఇచ్చాను. మేము కూడా ఆయనకి ముందే అప్పిచ్చాం. గొడవలు ఎందుకు? అందరికీ డబ్బు ఇవ్వడానికే కదా శేషు బావగారు వచ్చారు. అయితే మొదలు పెడదామా? ఏంటి? డబ్బు పట్టువాడు. శేషు మాకివ్వాల్సిన డబ్బు. ఆ రోజు మీటింగ్ లో డబ్బు ఇస్తామని చెప్పారుగా, మర్చిపోయారా? టైం వేస్ట్ చేయకుండా త్వరగా డబ్బు ఇచ్చి పంపించండి. మాకంత టైం లేదండి. ఒక్క నిమిషం. ఫుల్గా ముంచేసినట్టున్నారా? నువ్వు కాల్ చేయరా, ఫోన్ తీస్తాడో లేదో చూద్దాం. ఈ నెంబర్ నాట్ ఇన్ యూస్ అని వస్తోంది. తను మొత్తంగా ఒక ఆట ఆడి బాల్ నీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? గుంపులో వచ్చారు, వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలరా? ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళని నువ్వు ఎలా మేనేజ్ చేశావు? అలాగే మేనేజ్ చేయి. దగ్గరకు రాకండి, దూకేస్తాను. దగ్గరకు రాకండి, దూకేస్తాను. రండి. దుర్ముహూర్తంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటే వరకట్నంగా వచ్చిన కారు మధ్యలో బ్రేక్ డౌన్ అవుతుందట. అలా ఉంది సార్. సరే, ఆ కారులో నీకోసం వెయిట్ చేస్తుంది ఎవరు? ఏ కారులో? ఆ కారులో వాడి చేతిలో నీ ఫోటో కూడా ఉంది. అవునవునవును, ఆ విషయమే మీకు చెప్తున్నాను. కొంచెం ఉండండి. పరిగెత్తి అలసిపోయి ఒకచోట కూర్చున్నాను. అప్పుడే వాళ్ళు వచ్చారు. మీరేగా వివేకానంద? అవును. ఏంటి? నిజం చెప్పండి, మీరు రౌడీలే కదా? అవును. ఎవరు పంపించారో నేను అడగను, ఎందుకంటే నేను డబ్బు ఇవ్వాల్సిన అందరికీ ఆ అధికారం ఉంది. చావడానికి ముందు బామ్మతో ఒకసారి మాట్లాడాలని ఉంది. కుదరదు. ఆవిడ నా దగ్గరికి రాలేదు, అందుకే నేను ఆవిడతో మాట్లాడతాను. పోనీ నేను మా అమ్మతోనే మాట్లాడచ్చు? కుదరదు. మీకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరా? లోడలోడ బాకుండా సైలెంట్గా ఉండు, లేదంటే పళ్ళు రాళ్ళు కొడతాను. డెబ్బై చెక్కుల కేసు, కానీ ఒక్కసారి కూడా దొరకలేదు. పోలీసులు వెతుకుతున్నారు, కోర్టు వెతుకుతోంది. డబ్బిచ్చిన వాళ్ళు ఎంతో మంది వెతుకుతున్నారు, కానీ ఎక్కడా దొరకలేదు. అంత గొప్ప టాలెంట్. చెప్పాలంటే అప్పు చేసే వాళ్ళందరికీ నువ్వు ఒక ఉదాహరణనే అనాలి. దొంగ రాస్కెల్. ఈయనెవరో నీకు తెలుస్తోందా? పాపచ్చిన్ పేరు విన్నావా? మన రాష్ట్రంలోనే ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు రన్ చేస్తున్న ఒక చిన్న యజమాని. కంపెనీ పేరు చెప్తే మీకు తెలుస్తుంది. ఎల్మోడ్ ఫైనాన్షియల్. తెలుసు. మీ కంపెనీలో నేను నా గోల్డ్ ని తాకట్టు పెట్టాను, కానీ నువ్వు దాన్ని విడిపించలేదు. దాన్ని వేలా వేశావు. అయ్యో, మీకు నా సిచ్యువేషన్ తెలుసు కదా. ఈ సిచ్యువేషనే ప్రాబ్లం. సిచ్యువేషనే కదా ఒక మనిషిని అంతకుడుగాను సన్యాసిగాను మారుస్తుంది. ఇప్పుడు నువ్వు నా ముందుకొచ్చి నిల్చున్నావంటే దానికి కూడా సిచ్యువేషనే కారణం. నీకే కాదు, నా సంస్థలో ఉన్నా. ఒక్క నిమిషం ఉండి వస్తాను. ఏమిటి ఓనర్ గారు వెళ్ళిపోయారు? రావయ్యా రా. ఎందుకింత చండాలమైన పని చేశావు? నేను కావాలని చేయలేదు. ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నావు? ఎవడపుసం అనుకున్నావురా? వారం రోజుల్లో డబ్బు తెచ్చి ఇవ్వలేదు, నిన్ను చంపేస్తాను రా. తీసుకెళ్ళండి. ఏం లేదు, రాజమండ్రి బ్రాంచ్ మేనేజరు ఒక చిన్న దొంగ పని చేశాడు. డబ్బు తీసి ఖర్చు పెట్టేసుకున్నాడు. అదే ఎందుకు తీసావరా అని అడుగుతున్నాను. విషయం తెలుసుకున్న తర్వాతే దానికి తగ్గ యాక్షన్ కూడా ఉంటుంది. అయ్యా, మీరు నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? చెప్తాను. ఇక్కడి నుంచి దూరంలో ఉన్న ఒక బ్రాంచ్ కి మేనేజర్ కావాలి. నువ్వు దానికి రెడీగా ఉంటే నాకు చాలా సంతోషం. నాకు ఏం అర్హత ఉందని మీరు నాకు ఈ ఉద్యోగం ఇస్తున్నారని ఆలోచిస్తున్నావా? 70 చెక్కుల కేసులు దొరకకుండా తప్పించుకున్నవాడివి కదా. ఆ టాలెంటే నీకున్న అర్హత. దొంగోడు కొంప ముంచే జగజ్జంత్రి కోసమే వెతుకుతున్నావు. నువ్వు దొరికావు, ఇక మాకు టెన్షన్ లేదు. శ్రీపురం బ్రాంచ్ లో
ఎంతో మంది వచ్చి అప్పు తీసుకుంటూ ఉంటారు. ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకునే వాళ్ళు కూడా లోన్ ఇస్తూ ఉంటారు. డబ్బు తీసుకువెళ్ళడమే కానీ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వడం జరగలేదు. మనం అది అడగడానికి వెళ్ళామంటే ఇంట్లోంచి బయటకు వచ్చేదెవరు? మగసింహాలు కాదు. ఇంకొకసారి నువ్వు ఇక్కడ డబ్బు కోసం వచ్చావో కోసి కాకులకి గతలకి పడేస్తాను. అయ్యో, ఆహా, సంస్కారవంతమైన 16 అణాల తెలుగింటి ఆడపడుచు. డబ్బు తీసుకుని ఎగ్గొట్టి దాక్కునే మగాళ్ళని మనం ఎలాగైనా తీసుకెళ్లి ఓనర్ గారి ముందు నిలబెట్టాలి. అలా చేశానంటే నాకున్న అప్పులు మొత్తం ఆయనే తీర్చేస్తాను అని చెప్పారు. అది మంచిదేగా, కానీ వీళ్ళను ఆయన ముందు ఎలా నిలబెట్టాలి? ఒకటి చేసి ఎలాగో నిలబెట్టాలి. సరే, మన దగ్గర ఆధారాలు ఉన్నాయిగా. వాళ్ళ వస్తువులన్నీ మనం జప్తు చేస్తే అప్పు తీసుకున్నందుకు ఎవరైనా వచ్చి మా చోట్లు జప్తు చేయాలనుకుంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లరు. అందువల్ల మనం శక్తిని కాదు బుద్ధిని ఉపయోగించాలి. అమ్మయ్యా, నా దగ్గర ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. ఏమిటి? బుద్ధి. కనీసం అది నీకైనా ఉపయోగపడిని. నువ్వు నా కోసం అంత పెద్ద సాహసం ఏం చేయక్కర్లేదు. ఏం చేయాలో నాకే తెలుసు. వివేక, ప్రియమైన సముద్రవాసులారా, అప్పు చేసి విసిగిపోయిన వారి కోసం ఒక మీటింగ్. ఎక్కువ వడ్డీ, మీటర్ వడ్డీలకు ఇచ్చే సంస్థలకు వ్యతిరేకంగా అప్పు చేసిన వాళ్లందరూ జరిపించే ఒక ఆర్భాటం. నవంబర్ 22వ తారీఖున కమ్యూనిటీ హాల్లో బెదిరించబడిన వాళ్ళు, బాధించబడిన వాళ్ళు కలిసి జరిపే ఒక మీటింగ్. ఇది ఒక చివరి అవకాశం. వ్యతిరేకించే వాళ్ళం ఒకటవుదాం, అప్పుల బాధ నుండి విముక్తి పొందుదాం. అల్లో మై టెస్టింగ్. ప్రియమైన సముద్రవాసులారా, మేము రహస్యంగా ఒక సర్వే తీశాం. శ్రీ ఇలమట్టం పాపచ్చన్, ఆయనకు సొంతమైన ఎన్నో కంపెనీలే ఇక్కడున్న చాలా మందికి అప్పులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అని మాకు తెలిసింది. ముందు అతన్ని అరెస్ట్ చేయాలి. అదే మనకు కావాల్సింది. అందువల్ల కమ్యూనిటీ హాల్లో జరిగే మీటింగ్ కి మీరందరూ రావాలని సవినీయంగా తెలియజేసుకుంటున్నారు. అయితే ఆ మీటింగ్ వస్తే ఇచ్చిన అప్పు తిరిగి అడగరగా? ఎలా అడుగుతారు? అలా అయితే మేము వస్తాం. వచ్చి కొట్టండి. సముద్ర తీరంలో ఉన్న అప్పుల వాళ్ళని కమ్యూనిటీ హాల్కి రప్పించాను. అప్పచ్చన్ రౌడీలు వాళ్ళ స్టైల్లో డీల్ చేశారు. ఆ విధంగానే వాళ్ళందరినీ అదరగొట్టాను. డబ్బులోనే ఉందిరా లోకమంతా. అదే డబ్బు. నమస్కారం, నేనే భయపడిపోయా. నేను భయపడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నేను నా మాట కాపాడుకోవాలి. అవును. 3 నెలల వరకు నువ్వు చేసిన అప్పుల వాళ్ళు నేను వెతుక్కుంటూ రారు. ఆ 3 నెలలు నువ్వు ఎలముట్ట ఫైనాన్స్ లో ఒక బ్రాంచ్ మేనేజర్ గా పనిచేయాలి. అది శ్రీపురం బ్రాంచ్ అయితే వాళ్ళు తెడ్డుతోనే కొట్టి చంపేస్తా. అక్కడొద్దు, ఇంకో ఊరు నీ కోసం సెలెక్ట్ చేశాను. ఆ బ్రాంచ్ లో నువ్వు నడుచుకునే విధానం బట్టే మిగిలిన విషయాలు నిర్ణయిస్తాను. ఇంకొక రిక్వెస్ట్ సార్, వీడికి కూడా ఏదైనా ఉద్యోగం ఇచ్చారంటే. వీడికే అర్హత ఉంది? సమాజ సేవకుని సార్. అదో అర్హత. వాడి టాలెంట్ కి ఇంకే ఉద్యోగం దొరకలేదు. అయితే రికవరీలో ఉండు. ఏమిటది? రికవరీ మేనేజర్. అదే డబ్బు కట్టిన బళ్ళు ఎత్తుకొస్తూ ఉంటారే ఆ వింగ్కి హెడ్. అబ్బా, ఇది చాలా పెద్ద మనసు సార్. వివేకానంద, మీ అయ్యగారికి నువ్వు నచ్చావంటే నీ టైం బాగున్నట్టే అర్థం. నచ్చలేదంటే అప్పుడే నీ టైము రివర్స్ అయిపోయింది అనుకోవాలి. ఇదే మేనేజర్ క్యాబిన్. ఇవే లాకర్ కీస్. ఇవి మామూలు కీస్ కావు. స్వర్గాన్ని నరకాన్ని దీంతోనే తెరవచ్చు. నీకేం కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి. సవ్యంగా నడుచుకోవాలి, తెలుసా? ఓకే సార్. చూసావా, ఇదే జింజర్. జింజరా? అవును, జింజర్, అల్లం. గోల్డ్ కు మేము పెట్టిన పేరే జింజర్. జింజర్ అంటే అల్లం అనే అర్థం మాత్రమే కాదు, ధైర్యం, శౌర్యం అని 2-3 అర్థాలు కూడా ఉన్నాయి. అవును, ఇది మన చేతుల్లో ఉంటే మంచి పవర్ వస్తుంది. ఎంతో మంది తాకట్టు పడ్డానికి తెచ్చినవి. ఎంతో మంది కష్టాలు కళ్ళ కూడా ఇందులోనే ఉంటాయి. మీరు ఈ పని ఎంతో బాధ్యతగా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ తప్పు ఏదన్నా జరిగిందంటే దానికి మొదటి బాధ్యులు మీరే అవుతారు. అయ్యో, ఒకవేళ ఇక్కడ ఏదైనా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా మా అయ్యగారికే చెందుతుంది. ఓహో, భగవంతుడా, అంతా సవ్యంగా జరగాలి.
ఏమైంది? అయిపోయింది సార్. ఎవరు చెప్పారు అయిపోయిందని? ఇప్పుడే కదా మొదలు పెడుతున్నాం. చేపలు చేయడం తెలుసా నీకు? చేపలు చాలా తేలికయ్యా. అవునా? అవును. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ చేపలు దొరికాయి. రుచి, విటమిన్ల విషయంలో ఈ చేపలే హైలైట్. తెలుసా నీకు? అయితే సంతోషంగా కానివ్వు. ఇదిగో. నేను చెప్తున్న కథలో కూడా నాకు సంతోషంగా ఒక మేనేజర్ ఉద్యోగం వచ్చింది. గుర్తులేవయ్యా. ఎంతకాలం పక్కా వెజిటేరియన్ గా ఉన్న నువ్వు నాన్ వెజిటేరియన్ గా మారిపోతున్నావు. కారం, చింతపండు వేసి పులుసు అదరగొట్టాలి. కానివ్వు పనిచేస్తూనే నీ కథ చెప్పు. కరెక్టే సార్. మునక్కాడ సాంబారు, దద్దోజనం అంటూ ప్రశాంతంగా సాగుతున్న ఆ బ్రాంచ్ లో మేనేజర్ ఉద్యోగము, నా జీవితము సడన్ గా ఒకరోజు యూటర్న్ తీసుకున్నట్టు నాన్ వెజ్ అయిపోయింది సార్. మంచి పులుసు తయారు చేసినట్టు ఈ చేపలు అయిపోయింది సార్. ఎక్స్క్యూజ్ మీ. కూర్చోండి. నా పేరు రూప. నేనిక్కడ నగలు తాకట్టు పెట్టాను. వాటిని విడిపించుకోవాలి. ఓ అలాగా. ఏది మీ కార్డు ఒకసారి ఇవ్వండి. ఇస్తానుండండి. ఒక్క నిమిషం. ఇదిగోండి. వివేకానంద, రూపా. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. పోరా. నేను చెప్పింది రూపాయి కాదు, రూపా. ఏ రూపా? అదిగో అక్కడ. రూపా? అవునరా. తనా? తనే. రూపా, నేనెవరో గుర్తుందా? కొంచెం గుర్తు చేసుకోవా? నా జీవితాన్ని తిరగరాసిన వారు కదా. 9847042634. అది ఒక చిన్న తప్పు జరిగిపోయింది. మీ అన్నయ్య ఒక పోలీస్ కదా, అతని మీద భయంతో నేను లాస్ట్ నెంబర్ని మార్చి చెప్పేశాను. అది 1-4 కాదు. అది పెద్ద విషయమేం కాదు. కానీ 1 నుంచి 4 దూరం చాలా ఎక్కువని మీరు ఊహించలేదు. ఆ 1 లోపలే ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళి చూడొచ్చు కదా. ఇదిగో ఇతనే ఆ 1. వివేకానంద, ఏమైంది? ఏమైంది? ఏం లేదు. నేనెంత ఫూల్నో కొంచెం ఆలోచించుకున్నాను. ఆడవాళ్ళకి కావాల్సింది అందం కాదు, తెలివని మాలాంటి వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో. అది కాదు రూప, మీ విలువ లైఫ్ ఎలా ఉందని. విలువేమిటో కూడా నాకు తెలిసిపోయింది. అది తగ్గిందిలేండి. మా అన్నయ్యకి ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలా సంతోషం. ఏమిటి, చనిపోయారా? లేదు, పెరాలసిస్ వచ్చి మంచం పట్టారని మీకు తెలీదా? తెలీదే. ఎప్పుడు? తెలీదండి. ఎప్పుడు? మేము ఇల్లు మారిన కొద్ది రోజుల్లోనే యాక్సిడెంట్ అయింది. ఓ, ఆ విషయం సరే గాని మీరేమిటి ఇక్కడ? నేను కొన్ని ఆర్నమెంట్స్ ని తాకట్టు పెట్టాను. అవి విడిపించడానికే వచ్చాను. సారీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? ప్రొసీజర్స్ అయిపోయాయా? మోహన్, మీట్ మిస్టర్ వివేకానంద. ఓ హాయ్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ బ్రాంచ్. మోహన్ ఎవరో మీకు తెలీదా? మీ ఫ్రెండ్ చెప్పారే, ఆ డిజిట్ 4. మోహన్ ఈయనే ఆ ఫోన్ ఒరిజినల్ ఓనర్. అంటే ఈయనకు బదులు నేను నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాను కదూ. నా దృష్టిలో మాత్రం నెంబర్ మారిపోయి వచ్చిన కాల్. అది అందమైన రూప దగ్గర నుంచి వచ్చిన కాల్. అందమైన వాయిస్ తో మీరే ఫోన్ ఇచ్చారా అని అడగగానే కాదని చెప్పడానికి నాకు మనసు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీ దృష్టిలో మాత్రం అది ద్రోహమే. కానీ నెంబర్ తప్పుగా ఇచ్చి మీ ఫ్రెండ్ చేసింది కూడా పెద్ద ద్రోహమే. ఆ రోజు తను ఆ ఫోన్ని, నెంబర్ని వాళ్ళ అన్నయ్యకిచ్చి ఈ నెంబర్ గల వాళ్ళని చంపేయమని తను చెప్పుంటే నా పరిస్థితి ఏమై ఉండేది. కాని తను అలా చేయలేదు, చెయ్యదు కూడా. ఎందుకంటే ప్రేమించడం మాత్రమే తెలిసిన ఒక అమాయకురాలే నా రూప. అంతా నీ వల్లేరా. నీ మూర్ఖత్వం వల్లే నేను తన్ని కోల్పోయాను. చివరి నెంబర్ తప్పుగా చెప్పడం వల్ల నాకు ఎంత పెద్ద నష్టం. అందువల్ల ఏం జరిగిందో చూసావు కదరా. నా
నా రూపాన్ని వాడు చెప్తుంటే నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క యోగం ఉంటుంది వివేక. మూసుకో. ఎవరికి ఏ లడ్డు దొరకాలో అందులో రాసుంటుంది. ఎందులో? తినే మెతుకు మీద ఎలాగైతే రాసుంటారో ఒక్కొక్క అమ్మాయి నుదుటి మీద ఆ వ్యక్తి పేరు రాసుంటారా. తను మోహన్ పెళ్ళం అవ్వాలని రాసుంది. దానికి నేను, నువ్వు, ఆ మొబైల్ నెంబరు ఒక కారణమయ్యాం అంతే. ఎలాగో ఆ అమ్మాయి తప్పించుకుంది. కరెక్ట్. చాలు. ఒకసారి దిగు. రేయ్, నిజమైన ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలరా. అదే కదా. సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి 7 కిలోమీటర్లే కదా. నడిచిరారా పేదవా. ఇక్కడ ఏ బళ్ళు రావురా, ఆగరా. చాలా అదృష్టం. తను నేను కోల్పోయినందుక? అందులో డౌటే ఉంది. మగవాళ్ల సంతోషాన్ని ధ్వంసం చేయడానికే భూమి మీద అవతరించిన రాక్షసులే ఈ ఆడవాళ్ళు. వాళ్ళని నమ్మావో గోతిలో పడిపోతావు. నువ్వు ప్రశాంతంగా బతకాలంటే తెలివితేటలనే నమ్ముకోవాలి. ఈ వాక్యాలు ఎక్కడైనా విన్నావా? ఇవన్నీ చెప్పడానికి వినడానికి బానే ఉంటాయి. అనుభవించింది నేను కదా. నా తలరాత ఆడుకుంది సార్. వివేకానంద, మీరు చాలా లక్కీ అండి. మిమ్మల్ని కలుసుకున్న తర్వాత నాకు పాజిటివ్ గా ఎన్నో విషయాలు జరిగాయి తెలుసా? ఓహో. మేము కొనాలనుకున్న ఒక ఇల్లు రేటు విషయంలో సెట్ అవ్వలేదు. నిన్న రాత్రి ఆ ఓనర్ గారు రమ్మన్నారు. మేము అడిగిన రేటుకే ఇస్తామని కూడా అన్నారు. అడ్వాన్స్ ఇవ్వడానికి ఓ 10 లక్షల రూపాయలు కావాలి. గోల్డ్ ఇంట్లో వేస్ట్ గానే ఉంది. ఇదిగోండి, దీని నుంచి కొని ఓ 10 లక్షల రూపాయలు ఇవ్వండి. ఒక్క నిమిషం. శివగామయ్య, ఇమీడియట్ గా ఓ 10 లక్షల రూపాయల క్యాష్ క్యాబిన్ కి తీసుకురండి. ఓకే సార్. మీరు ఇవన్నీ తాకట్టు పెట్టకర్లేదు. ఏదో ఒకటి తీసుకోండి. ఇందులోంచి ఏది తీసుకోవాలో తెలియడం లేదు. మీరే ఏదో ఒకటి తీసివ్వండి. అయ్యో, నేనెలా? దాందే ఉందండి. ఆ రోజు మీ ఫ్రెండ్ 4 బదులు 1 అని చెప్పుంటే నా జీవితంలో మీరే ఉండేవారుగా. అయితే ఇది తీసుకోండి. ఇదే మీకు అందంగా ఉంటుంది. వివేకానంద, దీన్ని మనసు పొంతన అంటారా? నేను ఈ చైన తీసుకోవాలనుకున్నాను. ఓహో. ఇక్కడ ఒక సంతకం పెట్టండి. ఇవన్నీ లాకర్లో పెట్టండి. ఓకే సార్. యాక్చువల్గా నష్టం మీకు కాదు, నాకే. మిస్టర్ మోహన్, ఆయన మీరు హ్యాపీగానే ఉన్నారుగా? జీవితంలో రీటేక్లు ఉండవు కదా. లాస్ట్ నెంబర్ మారిపోయిన ఒక మొబైల్ నంబరే నా జీవితం. అయ్యగారు రమ్మన్నారు. నేను వస్తాను. నమస్కారం అయ్యగారు. నీ ఇంటి పత్రాలన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టావు కదూ? అవునయ్య గారు. ఎందుకు? జప్తేమైనా? జప్తే, కానీ నీ ఇంటిని కాదు. ఎవర్రాది? తను రూప. నీకేమవుతుంది? నా ఫ్రెండ్. అయితే అది నువ్వు కలిసే కదా ఈ ఆట ఆడారు? ఏమిటి? నీలాంటి వాడికి మేనేజర్ ఉద్యోగం ఇవ్వడమే కాదు, నరికి ముక్కలు ముక్కలు చేయడం కూడా నాకు తెలుసు. చూడరా, ఇవన్నీ రోల్డ్ గోల్డ్, ఒరిజినల్ నగలు కావు. మోహన్ మేనన్, తుషార్ విల్లా, నంబర్ 13. ఓకే. రేయ్, ఈ గేటేరా? ఏయ్, ఇదేగా? ఇదే. డీసెంట్ గా నడుచుకో. ఎవరూ లేరా? ముష్టి కోసం వచ్చావా? లోపలికి వెళ్దాం పద. సార్, ఎవరో? మేము మిస్టర్ మోహన్ ని కలవాలని వచ్చాం. మోహన్ ఎవరు? నంబర్ 13 తుషార్ విల్లా. అడ్రస్ కరెక్టే, కానీ ఇక్కడ మోహన్ అని ఎవరు లేరే. మేం వెతుకుతోంది రూప వాళ్ళ హస్బెండ్. సారీ సార్, ఇక్కడ మోహను లేరు, రూపా లేరు. ఇది మా ఇల్లు. మీరేదో తప్పుడు అడ్రస్ వచ్చినట్టున్నారు. సార్, మేము మోహన్ తో మాట్లాడి బయటకు రండి సార్. వెళ్ళండి.
మీ బావ నిన్ను మోసం చేసినట్టు అది కూడా నిన్ను మోసం చేసినట్టుందిరా. ఇటువంటి ద్రోహాలకి మా పాపచనయ్య గారు విధించే శిక్ష ఏమిటంటే 2 కాళ్ళు చేతుల్ని విరిచి తీసి ఒంట్లోని భాగాలని విడివిడిగా అమ్మేస్తూ ఉంటారు. కానీ నా విషయంలో మా అయ్యగారు కొంచెం జాలి చూపించారు. నీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఆలోగా ఒకటి డబ్బు లేదా జింజర్, ఇందులో ఏదో ఒకటి నా దగ్గరికి రాలేదంటే నువ్వొక్కడవే కాదు, మీ అమ్మ, మీ చెల్లెలు అందరూ కష్టపడతారు. మీరు ఏమైనా చేసుకోండి అయ్యగారు, కానీ వాళ్ళని మాత్రం వదిలేయండి. నీకు అదృష్టం కలిసొస్తే దాన్ని అనుభవించేదెవరు? మీ ఇంట్లో వాళ్లే కదా, ఒప్పుకుంటావా? అలాంటప్పుడు నీకు దురదృష్టం వస్తే అది కూడా వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాలి కదా. వెళ్ళు, ఎలాగైనా ఎవరినైనా చంపి ఆ డబ్బు తీసుకురా. వివేకానంద, ఏమైందిరా? అహ్మద్ ఇప్పుడు డబ్బులు ఇవ్వడం ఆపేశాడట్రా. డబ్బుని అప్పుగా ఇస్తే 2 నష్టాలని చెప్పాడు. డబ్బు పోతుంది, అబ్బంధం కూడా పోతుంది అన్నాడు. నేనెంతగానో ట్రై చేసి చూశానురా. అప్పివ్వడానికి ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే అంటున్నాడు. కానీ అది కూడా నీకు దక్కదు. ఈ ఫీల్డ్ లో నీ ట్రాక్ రికార్డ్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు నేను ఇంక ఏం చేయాలరా? 1 మంత్ లో 10 lakhs రూపీస్ ఇవ్వాలి. అంత డబ్బు ఎలా రెడీ చేయాలరా? ఇక నీకున్నది ఒక్కటే ఒక్క దారిరా. లాటరీ తగలాలి, లేదంటే దొంగతనం చేయాలి. దొంగతనం చేద్దామంటావా? దొంగతనం అది అందరూ అంత సులభంగా చెయ్యలేరు. అది ఒక కళ. దొంగోడు కూడా ఒక కళాకారుడే. కేశవ్ దొంగతనంలో ఇతను పెద్ద కళాకారుడు. ఎన్నో సంవత్సరాలుగా ఇతను చాలా ఫేమస్. కానీ ఏ కేసులోనూ ఇంతవరకు ఇతను దొరకలేదు. అతను డ్రైవింగ్ స్కూల్లో కొత్త దొంగలకి అడ్వైస్లు, ఆరితేరిన దొంగల గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఏమైంది కేశవా? నేను చెప్పిన వస్తువు రెడీ అయిందా? నాకు ఒక పని అప్పగించడం, ఆ దేవుడికి పని అప్పగించడం రెండూ ఒకటే. రెండూ జరుగుతాయి. కానీ ఒక్క తేడా ఉంది. దేవుడు దొంగతనం చేయడు, కానీ నేను చేస్తాను. రా, ఇలా చూడు. సూపర్. ఇదెక్కడ పెట్టావయ్యా? వర్క్ షాప్ లో రిపేర్ కోసం ఇచ్చారు. నేను అక్కడ ఉన్న పోలీసుని బొట్లో వేసుకుని ఇక్కడ తీసుకొచ్చేసాను. హీరోని విలన్ పోలీస్ చేస్తున్నప్పుడు కొండ బెదిరించి దొర్లించడానికి ఇది కావాలి. ఏం చేయమంటావు? నేను ఒక సినిమా కంపెనీకి ప్రొడక్షన్ కంట్రోలర్ అయ్యానుగా. డైరెక్టర్ ఏవడిగినా దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి కదా. సినిమా షూటింగ్ ఈ ఏరియాలో 1 నెల ఉంటుంది. ఇంకా చాలా ప్రాపర్టీస్ కావాలి. తరచూ వస్తాను. ఏయ్, ఆ సెట్టోడిని రమ్మనయ్యా. మా సమస్యలు విన్న తర్వాత మాకు హెల్ప్ చేయడానికి కేశవ్ ఒప్పుకున్నాడు. కానీ దొంగతనానికి నేను విరుద్ధంగానే ఉన్నాను. ఏమైంది? చచ్చే పరిస్థితి వచ్చినా దొంగతనం చేయకూడదని మా అమ్మ తరచూ చెప్పేది. ఆ అమ్మ ప్రాణాలు కాపాడడం కోసమే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఓనర్ గురించి తెలుసుగా, తనేం చేస్తాడో కూడా తెలుసు కదా. దొంగతనం అంత దారుణమైన విషయం ఏమీ కాదు. ఇది ఒక రకమైన ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్? అవును. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ దొంగతనాన్ని బేస్ చేసుకునే కదా ఉన్నాయి. అడిగితే ఇన్స్పిరేషన్ అనే కదా అంటున్నారు. మనం కూడా ఇన్స్పైర్ చేస్తున్నాం. మీకు కావాల్సింది 10 లక్షలు కదా, అవి వద్దనుకునే ఏదో ఒక ఇంట్లోని మనం ఇన్స్పైర్ చేస్తున్నాం. అది తప్పో పాపమో కాదు, అది మన జన్మ హక్కు లాంటిది. డబ్బు అవసరం ఉన్నవాడికి ఆ హక్కు ఉంటుంది. కరెక్టే కదా. దొంగతనాన్ని పూర్తిగా వ్యతిరేకించే నేను అదే కరెక్ట్ అని పూర్తిగా అందులోకి దిగిపోయాను. ఈ మనుషుల్లో 3 రకాలు ఉంటారు. లోవర్, అప్పర్, మిడిల్ క్లాస్. ఈ అప్పర్ క్లాస్ ఇళ్లలోకే మనం వెళ్ళాలి. అదే విధంగా ఇళ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎంతో లక్షణమైన ఇల్లు, కకుర్తి కొంప, ఓ మోస్తరు ఇల్లు, లో క్లాస్ ఇల్లు, లేదంటే వేలంలో ఉన్న ఇల్లు. ఇందులో లక్షణంగా ఉన్న ఇంటినే మనం వెతుక్కోవాలి. ఈ వాస్తు వాస్తు అని చెబుతూ ఉంటారే, అది మనుషులు మోసం చేయడానికి కనిపెట్టింది ఏమీ కాదు. నా దృష్టిలో మాత్రం అది కూడా దొంగతనం లాంటిదే. అది ఒక శాస్త్రం. ఈ ఇల్లు ఎలా ఉంది? పర్వాలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. దీని వాస్తే సరిగ్గా లేదు.
కిచెన్ సరైన స్థానంలో లేదు, ఏమవుతుంది? మనశ్శాంతి ఉండదు. ఓహో, ఎవరిది? నీదా? భార్యది. భార్య మనశ్శాంతిగా లేకపోతే ఆ తర్వాత ఏమవుతుంది? ఓకే ఓకే. అందువల్ల ఇటువంటి ఇంటిని మనం అవాయిడ్ చేయాలి. భర్త కంటికి రెప్పలా చూసుకునే భార్యల్లాగే లక్షణమైన ఇళ్ళు కూడా ఉంటాయి. అటువంటి ఇల్లు అయితేనే మనకు బాగా సూట్ అవుతాయి. అయ్యో, రండి రండి, నన్ను దోచుకోండిని ఆ ఇళ్ళు ఆహ్వానిస్తూ ఉంటాయి. అదే మనకు మంచి ఛాన్స్. అదిగో అటువంటి ఇల్లు చూడండి. ఈ ఇంటికి నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఎంతో లక్షణమైన ఇల్లు. ఈ ఇంటికి ఏ లోటు లేదు. నేను చెప్పింది విన్నారుగా? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? చూడండి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్. శకునం కూడా బాగుంది. ఇక మనం వెతుక్కోవద్దు, ఇదే ఫిక్స్ చేసేస్తున్నాం. కన్ఫర్మ్ చేయొచ్చు కదా? ఓకే. ఇవి ఇంటి తాళాలు. ఇందులో ఏది ఆ ఇంటికి సూట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక దాంతో ఆ ఇంటిని తెరవచ్చు. ఈ తాళం చెవితో గేటు తెరవచ్చు. గేటు తెరుచుకుని మీరు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు తలుపు తెరుచుకుని మీరు లోపలికి వెళ్ళారంటే హాల్ వస్తుంది. దానికి పక్కనే చూసారంటే బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. బెడ్రూమ్లోనే ముఖ్యమైన బీరువా ఉంది. దాని ఒక కీ ఆవిడ తీసుకువెళ్ళుంటుంది. ఇంకొక కీ లివింగ్ రూమ్ లో కార్నర్ లో ఉన్న ఫిష్ ట్యాంక్ లో శంఖం లోపల ఉంటుంది. శంఖం. మీరిద్దరూ ధైర్యంగా లోపలికి వెళ్తున్నారు, కీ తీసుకుంటున్నారు, బీరువాని తెరుస్తున్నారు. వాళ్లకు అవసరం లేదనుకున్న డబ్బు మీరు తీసుకుంటున్నారు, వెంటనే తిరిగి వచ్చేస్తున్నారు. ఓకే కదా? ఎలాగో దొంగతనం చేయబోతున్నాం, మొత్తం తీసేసుకుందాం. వద్దురా వద్దు. ఎప్పుడైనా తిరిగి వాళ్ళనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాను. 10 చాలు, 10 చాలు. 1 2 3 4 5 6 7 8 9 10. భగవంతుడా కాపాడు తండ్రి. హాయ్. అయ్యో బాబోయ్, నన్ను వదిలే. ఎత్తు ఎత్తు. ఏమెత్తాలి సామే? చేతులు ఎత్తురా. ముందుకు రాకండి, వచ్చారంటే షూట్ చేస్తాను. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. అంటే మీకు 10 లక్షలు కావాలి అంతేగా? వద్దు సార్, వద్దు. మీ ఇంట్లోంచి మాకు 1 రూపాయి కూడా వద్దు. అవును, కానీ మమ్మల్ని ప్రాణాలతో వెళ్తే అంతే చాలు సార్. ఇక్కడ నుంచి వెళితే ఇంకో ఇంటికి వెళతారా? లేదు సార్, లేదు, వెళ్ళం సార్. మేము మంచి కుటుంబానికి చెందిన వాళ్ళం. అడిగి చూడండి. పైగా నేను ఒక సమాజ సేవకుడిని సార్. మరి పాపచ్చన్ గారి అప్పు ఎలా తీరుస్తారు? ఏంటి, ఎలా తీరుస్తావు? తెలియదు సార్. నేను సహాయం చేయనా? ఎగతాళి చేయకండి సార్, మరో దారిలోకే వచ్చాం.
తెలుసు, అందుకే అడిగాను. 10 లక్షల రూపాయలు నేనివ్వనా? ఊరికే కాదు, దానికి బదులు మీరు నాకు సాయం చేయాలి. ఏం సహాయం సార్? ఒకణ్ణి చంపాలి. చంపాలా? గన్ను తీనా? వద్దు సార్. ఆ దేవుడే మిమ్మల్ని నా ముందుకు తీసుకొచ్చాడు. ఈ ఇంట్లో అన్ని రూమ్స్ లో కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నాయి. మీరు లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా రికార్డ్ అయింది. అది పోలీసులకిస్తే ఏం జరుగుతుందో మీకే తెలుసు అనుకుంటాను. చెయ్యని నేరానికి మీరు జైలుకు వెళ్లడం నాకిష్టం లేదు. కానీ ఆ విశ్వాసం మీరు నాకు చూపించాలి. మేమిప్పుడు ఎవరిని చంపాలో చెప్పండి సార్. వెంకట కృష్ణ అనే నా ఫ్రెండ్ని చంపాలి. వాడే ఇప్పుడు నా శత్రువు. వెంకట కృష్ణ సకల కళావల్లభుడు. విదేశీ భాషలే కాకుండా దాదాపు 10 భాషలు వాడికి తెలుసు. కానీ వాడి టాలెంట్ ని వాడు ఉపయోగించుకున్నది తన సంతోషం కోసం మాత్రమే, కేవలం స్త్రీ సుఖం కోసమే. నాకు తెలిసినంత వరకు వాడు దారుణమైన ఉమనైజర్. పరిచయమైన ఏ అమ్మాయినైనా అనుభవించకుండా వదిలిపెట్టాడు. అమ్మాయిల్ని వలలో వేసుకోవడంలో వాడికి వాడే సాటి. నీకు విషయం తెలుసా? ఏంటి? మన కొత్త ఎండి సుజా ఉంది కదా. హే, బాగున్నావా? తను నిన్న నా ఫ్లాట్లోనే పడుకుంది, నా బెడ్ మీద. అలా ఎంతో మంది అమ్మాయిలు కోపం వల్ల, ఈర్ష్య వల్ల తెలీదు. నేను వాడితో బెట్ కాశాను. నీకు వీలైతే వల్ల వేసుకురా చూద్దామని ఎంతో మందిని చూపించాను. ఏమిట్రా? కొత్త కాపీ రైటర్ తనూజా వారియా. తాను పడుతుందా నీ వల్ల? రాత్రి నువ్వింటికి రారా, తను నేను కలిసి ఏమేం చేస్తున్నావో నువ్వే చూడు. హాయ్. హాయ్. ఏమిట్రా ఇది? రా. నాగవామింట సుగంధిపాల కస్తూరి, తెల్ల జిల్లెడి పువ్వు రేకులు పారిజాతం, ఇవన్నీ కలిపి కాచిన నూనె, నల్లతుమ్మ జిగురు, నాగభైరవి వేరు, వాము, ఇవన్నీ కలిపి ఫిల్టర్ చేసిన ఆవు పాలు, కుక్కవామింట, కొబ్బరి నీళ్లు, డబుల్ షుగర్, ఇవన్నీ ఈక్వల్ గా తీసుకుని నల్ల జీలకర్ర కలిపి బాగా నూరి చక్కెర, ఆవు పాలు, నెయ్యి కలిపి గోరువెచ్చగా కాచుకొని తాగాలి. ఇటువంటి గొప్ప మందులన్నీ వాడుతున్నాను కదా, ఈ మాత్రం లేకపోతే ఎలా? అతను చెప్పిన మందుల గురించి నేను ఎప్పుడో విన్నాను. బాగా లేతగా ఉన్న నాగభైరవి వేరు, నల్లతుమ్మ జిగురు, జిల్లేడు పువ్వు, వీటితో కాచిన నూనె, నల్లదుంప వేరు, ఉమ్మెత్తకాయలు, వీటిని కలిపి ఫిల్టర్ చేసిన పాలు, నల్ల జీలకర్ర, వాము, కొబ్బరి నీళ్లు, వీటన్నిటినీ మిక్స్ చేయాలి కదా. వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో నేను కూడా ఒకసారి ట్రై చేయాలి. ఓయ్, నువ్వు కానివో. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిందే తన్ని చూసుంటారు. దేవిక నా భార్య. ఎలాంటి దిక్కులేని నాకు ప్రేమగా దొరికిన బహుమతి తను. 6 నెలలు ప్రేమించుకున్న తర్వాతే మేం పెళ్లి చేసుకున్నాం. ఈ లోకమే నాకు దక్కినట్టు సంతోషపడ్డాను. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నేను కోమాలోకి వెళ్ళిపోయాను. హనీమూన్ ట్రిప్కు వెళుతుంటే యాక్సిడెంట్ జరిగింది.
ఇప్పుడు దేవికి ఉద్యోగం చేస్తోంది వాడి ఆఫీసులోనే. నాకు బాగా తెలుసు వాడు తన మీద కన్నేసుంటాడు. అదే నాకున్న భయం. ఏవైనా జరగడానికి ముందే వాడు చావాలి. నాకోసమే కాదు, భార్యలు ఉన్నా చెల్లెళ్ళున్నా అందరి మగాళ్ళ కోసం ఆడవాళ్ల కోసం వాడు చేస్తే తప్పులేదని మీరు అర్థం చేసుకోవాలి. వెంకట కృష్ణ చావాల్సినవాడు, బతకడానికే అర్హత లేనివాడు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఆ ఆఫర్ని మీరు అంగీకరించకండి. దొంగతనం అంత ఈజీ కాదు మనిషిని చంపడం అంటే. అది పాపం. దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసే అధికారం మనకు లేదు. కరెక్ట్గా చెప్పాడు. అది మాత్రమే కాదు, సెక్షన్ 302 మరణశిక్ష పడే అవకాశం కూడా ఉంది. తెలుసు సార్, నాకంతా తెలుసు. కానీ అప్పుడున్న పరిస్థితిలో నేను మంచి చెడు ఆలోచించలేదు. ఆ రోజు రాత్రికి నేను అన్నిటినీ కోల్పోయి ఉన్నాను. ఏం నిర్ణయించుకున్నారు? ఒప్పుకుంటున్నాం. కానీ మేం చంపబోయేది ఆ వెంకట్ని కాదు. మరి ఆమెని, మీ భార్య దేవికను. ప్రపంచంలో ఎటువంటి మనిషి అయినా సరే, ఆ విషయంలో ఎంత కిలాడి అయినా సరే, ఆడదాని పర్మిషన్ లేకుండా ఆమె మీద చెయ్యి పెట్టలేడు సార్. ఇలాంటి వెంకటకృష్ణలు ట్రై చేసినప్పుడు వాళ్ళ వలలో పడ్డానికి ఎదురు చూసే అమ్మాయిలే కదా సార్ తప్పు చేస్తున్నారు. ఇందులో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే, మీ భార్య ఈ విషయంలో సగం బావిని దాటేశారు, గుర్తుంచుకోండి. ప్రారంభంలో థ్రిల్లింగ్ గానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. పోను పోను అవాయిడ్ చేయలేని స్థితి వస్తుంది. ఇది చాలదన్నట్టు మీ ఆవిడ సంతోషానికి మీరొక అడ్డుగోడ. ఇక మిగిలిన అమ్మాయిల్లాగా ఆవిడ కూడా మిమ్మల్ని ఎలా క్లోజ్ చేయాలని ఆలోచిస్తారు. అసలే మీరు పక్షవాతంతో ఉన్నారు. సో మిమ్మల్ని క్లోజ్ చేయడం ఆవిడకంత కష్టం ఏమీ కాదు. మీకే తెలియకుండా మీరు జీవిస్తోంది మీ శత్రువుతో అని ముందు మీరు తెలుసుకోవాలి. గీత దాటిన అమ్మాయిలే తప్పు చేస్తున్నారు అంటే ప్రారంభంలోనూ ముగింపులోనూ తనే నేరం చేస్తోందని అర్థం. అందులో అనుమానమే లేదు. అయితే అతను ఏం నిర్ణయించుకున్నాడు? ఒకవైపు మరుగుతున్న ఈ పాలలాగా ఆ భార్య ప్రేమ, ఇంకోవైపు ఇదిగో ఈ టీ పొడిలాగా వెంకటకృష్ణ. 1 టీ స్పూన్ వెంకటకృష్ణ పాలలో పడితే ఏమవుతుందంటే, నా భార్య ఇలాగే ఉండాలని కలలు కన్న అమ్మాయిలా తను ఉండదు. అందుకు బదులుగా వెంకటకృష్ణ పడ్డం వల్ల అటూ ఇటూ తారుమారైపోయి గుణం మారిపోయిన దేవికే అని తను అర్థం చేసుకున్న వెంటనే ఒప్పుకున్నాడు. కానీ ఓ కండిషన్ ఉందిలేండి, ఆవిడికి తెలియకూడదట పథకం వేసింది ఇతనే అని. ఇందులో కొంచెం షుగర్ వేయనా? ఏంటి? షుగర్ ఎంత వేయమంటారో అని అడిగాను. షుగర్ కొద్దిగా వేస్తే చాలు. ఓహో, ఓకే. ఒక షార్ట్ టీ బ్రేక్. ఏమిటి సార్ ఇంత ఆలోచిస్తారు? అది ఇక్కడ పెడితే చాలదా? ఓ ఓ
మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదు? పోలీసులు తీసుకొచ్చిన నేరస్తుడితో ఆడుకుంటున్నారు. అరే ఇంతలోనే నీ ప్రేయర్ అయిపోయిందా? అదేమిటంటే ఇతని స్టోరీని మంచి సస్పెన్స్ లో ఆపేశాడు. ఒక అమ్మాయి చావబోతోంది. ఆ విషయం తెలుసుకోవడానికి ముందు కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాం. అంతే. ఇలా చూడు, ఇట్రా రా. ఇతను చెప్పే అన్ని విషయాలు నేను ఓ వాంగ్మూలంలాగానే వింటున్నాను. ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసుకుంటేనే శిక్షించాలా లేక రిమాండ్ చేయాలో నిర్ణయించుకోగలను. అంతవరకు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకే. నువ్వు చెప్పవయ్యా. అది ఏమిటంటే మేడం, ఇక్కడ నేనున్నానని సంకోచించకు. నేను వెళ్ళిపోతానులే. నా మొగుడు పెళ్ళం. తర్వాత ఏం జరిగిందో చెప్పు. చంపాల్సిన దేవికతో మేము పరిచయం పెంచుకోవాలి. ఆ ప్లాన్ మాకు వర్కౌట్ అయిందంటే ఆవిడ్ని మేము ఎప్పుడైనా చంపగలం. ఆ ప్లాన్తో కంటిన్యూ అయ్యాం. ఎన్ఆర్ఐ విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో మన దేశంలో బిజినెస్ చేసే ఒక నాన్ ఇండియన్ రెసిడెంట్. ఆ గెటప్ లోనే నేను అక్కడికి వెళ్ళాను. ప్లీజ్ కమ్ సార్. రండి. థ్యాంక్ యూ. ప్లీజ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. షాల్ వి? Sure. ఓ థ్యాంక్ యూ. మెట్రో కన్సల్టెన్సీ అనే బిజినెస్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న దేవికతో పరిచయం పెంచుకోవడానికి అంతకంటే మంచి ఐడియా నాకు తోచలేదు. ఇప్పటికీ ఎంతో మందికి బిజినెస్ లో కన్సల్టెంట్ పని ఏమిటో ఇంకా సరిగా తెలియదు. ఇందులో గెలవాలంటే ఓర్పు సహనం కావాలని ఎవ్వరికీ తెలియదు. ఇవన్నీ మేమే డిసైడ్ చేసి మార్కెట్లో సక్సెస్ అయిన ప్రోడక్ట్స్. ఇందుకు కారణం మేమెంతో హోంవర్క్ చేయడం. ఇప్పుడు మీ ఐడియా చెప్పండి. మీరు ఎలాంటి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు? ఎనీథింగ్. గౌరవమైన మేము డ్రింక్, వాట్, మందు, లిక్కర్ ఎటువంటి వాడైనా జీవించి ఉన్నంత వరకు ఎలాగైనా అమ్ముకోవచ్చన్న నమ్మకం ఉన్న ఒకే ఒక ప్రోడక్ట్. సారీ, మన ఊరి డ్రింక్ కి మార్కెట్ స్టడీ గానీ కన్సల్టెన్సీ గానీ అవసరం లేదు. మ్యామ్ అతనేదో సార్ ఒక్కసారి బయటికి వస్తాను. ఎందుకు? రండి చెప్తాను. ఎందుకు అంటున్నా? చెప్తాను. ఆ ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? నువ్వెందుకు తొందరపడి డ్రింక్స్ అన్నావు? ఏ మీరు అది చెప్పాలనుకోలేదా? అయితే పదండి మార్చి చెప్తాం. మార్చి చెప్తే కరెక్ట్ గా ఉండదు. మనం సీరియస్ గా లేవనుకుంటారు. ఒక తప్పు చేసామంటే దాన్ని కవర్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తూనే ఉండాలి. మళ్ళీ వెళ్ళాలా? రండ్రా రే. ఎక్కడ వెళ్ళిపోయారా? సీరియస్ గా చెప్తున్నారా? నిజంగానా? అవునా? అవును. చూడు ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. yes ప్లీజ్. just a minute. ఓకే ప్లీజ్. విదేశాల్లో ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేను సంపాదించిన ఆ డబ్బుతో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో మీరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయినా మీరెలా చెప్తారండి? మేడం మీకు విషయం తెలుసా? ఆల్కహాల్ కన్సంప్షన్ లో ఇండియాలో మొదటి స్థానం కేరళకుంది. బిజినెస్ చేయకూడదని నేను చెప్పలేదుగా. కన్సల్టెన్సీతో అంటే మా అవసరం లేదు అంటున్నాను. అదే ఎందుకో నాకు అర్థం కావడం లేదు. కేరళలో మందు కొట్టే ఒక సగటు మనిషి ఎక్కువగా యూజ్ చేసేది బ్రాందియా, విస్కియా, రమ్మా. అదంతా నాకు అవసరం లేదు. ఇలా చూడండి, నేను ఈ ప్రపోజల్ కి ఒప్పుకోవడం కుదరదు. అదే ఎందుకో నేను అడుగుతున్నా. 1 second సార్. మీ బిజినెస్ యాంటీ సోషల్. యాంటీయా? సమాజానికి వ్యతిరేకం. అటువంటి ప్రోడక్ట్ కి సపోర్ట్ చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. వై దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. కొంచెం దారదండి. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. కూర్చో. నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా. నేనున్నాను కదా. నేనుండగా ఎందుకు దిగులు? రిలాక్స్, కూల్ డౌన్. నిజమే చెప్తున్నాను. నాకు ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. అందువల్లే హీస్ నాట్ రెడీ. కమ్ ఆన్. ఎక్కువగా తడిమేస్తున్నాడు వీడు. నిజానికి మనం ఒకరికి వెళ్ళింది తనతో క్లోజ్ అవుదామనే కదా. కానీ చివరికి ఏమైంది? మొత్తం గోవిందా. ఇదంతా ఈ కేసు వల్లనే. ఇలా జరుగుతుందని నాకు తెలుసా? ఏయ్, ఇదంతా జరిగింది మంచిగా అని నాకు అనిపిస్తోంది.
ఈ మిస్అండర్స్టాండింగ్ నే ఒక ఛాన్స్ గా తీసుకుని తనతో రిలేషన్షిప్ ని పెంచుకోవచ్చు. రిలేషన్షిప్ నువ్వు అనుకునే టైప్ కాదు. నాకు డౌట్, ఆ గొట్టంగట్టు తను ఎక్కడికి వెళ్ళింది? తన పేరు వెంకట్. ఏదో డొంకట్టు. తను ఎక్కడికి వెళ్ళింది? వాడింటికే వెళ్ళింది, ఇంకెక్కడికి వెళ్తుంది? ఎటువంటి ఆధారం లేకుండా ఒక అమ్మాయి విషయంలో అటువంటి నిర్ణయానికి రాకూడదు. అది న్యాయమే కాదు. ఆ వెంకట్ ఇంట్లో పనిచేస్తున్న పనివాడు చెప్తే మీరు ఒప్పుకుంటారా సార్? సారు మేడం ఇక్కడికే వచ్చారు. ఒక 3-4 గంటలు ఇక్కడే ఉన్నారు. ఆ ఆధారం తీసుకుని నేను తిన్నగా వెళ్ళింది మిస్టర్ హరి దగ్గరికి. వెంకటకృష్ణ ఒంటరిగా ఉన్న ఇంట్లో మీ భార్య 3-4 గంటలు అతనితో గడిపారు అంటే అక్కడ ఏం జరుగుంటుందనేది నేను చెప్పకుండానే మీకు అర్థమై ఉంటుంది. లేదు, ఇక మీదట తను ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. త్వరగా తను చావాలి. మేడం, ఇదే ప్లాన్. ఇది ఓకే అయితే కంపెనీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే మేడం. ఐడి ప్రూఫ్ అన్ని పక్కాగా ఉన్నాయో చూసుకోండి. గుడ్ మార్నింగ్. వీళ్ళని ఎవరు లోపలికి అలౌ చేసింది? మిమ్మల్ని కలవాలన్నారు, అందుకని నేను ఎవరిని కలవదలుచుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ టు టెల్ యు సారీ సార్, సంథింగ్. అండ్ మేడం కి మిమ్మల్ని కలవడం ఇష్టం లేదన్నారు కదా. నేను ఒక క్లయింట్ ని. సారీ సార్, మేడం కి ఇంట్రెస్ట్ లేదు. మేడం కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది నా సమస్య కాదు. యాజ్ ఏ క్లయింట్ ఐ వాంట్ టు నో ద రీజన్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ సార్, నేను కలవాల్సింది మిమ్మల్ని కాదు, దేవిక మేడం. సార్, తనని కలవచ్చు, కానీ దానికి ముందు కొన్ని విషయాల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, కమ్. దేవిక లైఫ్ ను నాశనం చేసిన విల్లనే ఆ డ్రింక్స్. దేవిక హస్బెండ్ ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు. తాగి డ్రైవ్ చేయడం వల్ల దేవుడు విధించిన శిక్ష. అందుకనే మీరు డ్రింక్స్ కంపెనీ స్టార్ట్ చేస్తాననగానే ఆవిడ టెన్షన్ అయ్యారు. ఎనీవే, సారీ ఫర్ ద ట్రబుల్. ఆవిడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. నేను చెప్తే తను వింటారు. అది నాకు తెలుసు. ఏం తెలుసు? అర్థమైంది. ఏం అర్థమైంది? నిన్న మీ ఇద్దరిని ఇక్కడ చూసినప్పుడే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ నాకు అర్థమైంది. అపార్థం చేసుకున్నట్టు ఒకటి చెప్పనా? చెప్పండి. మీరిద్దరు చాలా మంచి ప్యాన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. వీడు నాకు ఒక థ్యాంక్ యూ. రే, నాకు తెలియలేదు ఎందుకు అమ్మాయిలందరూ ఇటువంటి దగుల్బాజీ కాదు, ఇలాంటి వెంకటకృష్ణ ట్రై చేస్తే వాడి వల్ల పడడానికి రెడీగా ఉంటున్నారు. వీడి దగ్గర అందం ఉందా లేక డబ్బు ఉందా? పిల్లి గడ్డం ఒకటే ఉంది. ఇలా చూడు వివేక, అమ్మాయిల బుట్టలో పడేయడానికి డబ్బు, అందమో, తెలివితేటలో అక్కర్లేదురా. మరి మెడకాయ వీక్ గా ఉంటే చాలు. నాకు అర్థం కాలేదు. అమ్మాయిలు ఏదడిగినా సరే అంటూ తలాడిస్తే చాలరా. అంతేకాదు, అమ్మాయిల్ని ఎప్పుడు పొగుడుతూ మాట్లాడుతూ ఉండాలి. ఈ 2 విషయాలు ఆ వెంకట్ కరెక్ట్ గా చేస్తున్నాడు అనిపిస్తోంది. కరెక్ట్ కాదు, ఈ ప్లాన్ కరెక్ట్ గా లేదు. సి చరణ్, కొచ్చి మెట్రో ప్రపోజ్డ్ ప్యానల్ ఆల్వా వరకు ఉన్నప్పటికీ రేపే ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పు? సారీ మేడం. సారీ అనేది ఎక్స్క్యూజ్ కాదు. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. నేను మీకు ఇదివరకే చెప్పేశాను కదా. ఆ ప్రాజెక్ట్ నే వదిలేశాను మేడం. ఇక నేను డ్రింక్స్ అమ్మబోయేదే లేదు. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకునే ఆ పిశాచం, ఆ డబ్బు మా సారికి వద్దు. పిల్లలకు కావాల్సిన బేబీ ఫుడ్స్, అంటే డ్రింక్స్ కి బదులు దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ మార్పుకి నేను ఖచ్చితంగా మీకే థ్యాంక్స్ చెప్పాలి. మందు అమ్ముకుని అలా డబ్బు సంపాదించడం మంచిది కాదని నాకు అర్థమయ్యేలా చెప్పింది మీరే మేడం. అందుకు థ్యాంక్స్ చెప్పే విధంగా నేను ప్రారంభించే బేబీ ఫుడ్ కి దేవిక బేబీ ఫుడ్ అని మీ పేరే పెట్టాలనుకుంటున్నాను మేడం. ఆ తర్వాత నా మీదున్న కోపం దేవిక మనసులో కొంచెం తగ్గింది. నేను ప్రారంభించబోతున్నట్టుగా చెప్పిన లేని బిజినెస్ కి, లేని ఆఫీస్ కి తన్ని ఇన్వైట్ చేయగానే సంతోషంగా తను వస్తానని చెప్పడానికి కారణం అదే. పైనే రండి మేడం, రండి ప్లీజ్ కమ్. దిస్ ఈస్ సపోజ్ టు బి ద 7th ఫ్లోర్ ఆఫ్ దిస్ బిల్డింగ్. ఈ 7వ అంతస్తులోనే నేను నా ఆఫీస్లోని మెయిన్ బ్లాక్ ని కట్టబోతున్నా. అలా కట్టకూడదు. ఎందుకు? ఇంత ఈతలో కన్స్యూమర్ ప్రోడక్ట్ స్టార్ట్ చేశారంటే అది వర్కౌట్ కాదు. అది మీ కన్సల్టెన్సీ అనే దృష్టితో చూడడం వల్ల మీకు అలా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో ఇదే కరెక్ట్ గా ఉంటుందేమోనని నాకు అనిపిస్తోంది. ఐ మీన్ సెంటిమెంటల్ అటాచ్మెంట్. మేడం మీకు ఒకటి తెలుసా? అయ్యో బాబోయ్,
తోసేసి పెట్టడానికి ఎందుకంటే మంచి ప్లేస్ ఇంకోటి ఉండదు. మీకు విషయం తెలుసా, ఇక్కడి నుంచి చూస్తే ఈ ఊళ్ళో ఉన్న గుడి గోపురం కనిపిస్తుంది. అదే గోపురం? అది గోపురం కాదు, అది మొబైల్ టవర్. మీరు ఇలా రండి, ఇలా రండి. ఇక్కడి నుంచి చూడండి, కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే తెలుస్తుంది. మీరు రండి, గుడి గోపురం ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది. రండి రండి రండి, చూడండి చూడండి. కొంచెం ఇలా రండి, ఇలా జరగండి. నాకేమి కనపడడం లేదే. కృష్ణ గోవింద అంటూ మనసులో వేడుకుంటూ చూడండి, కనిపిస్తుంది. వాళ్ళని పిలిచింది. ఏంట్రా అయ్యగారు? హలో, చెప్పండి. లవ్ చేసిన అమ్మాయిని మేడ మీద తీసుకెళ్లి అక్కడి నుంచి మీ ఇద్దరు దూకి చచ్చిపోదాం అనుకుంటున్నారా? అదే కాదు, ఎవరు చెప్పారు? నేనున్నంత వరకు దానికి ఒప్పుకోనరా. తెలుసు తెలుసు తెలుసు. ఒకటి డబ్బు, అది లేదంటే నీ దగ్గర నుంచి, మీ అమ్మ దగ్గర నుంచి, మీ చెల్లి దగ్గర నుంచి 6 కిడ్నీలు అందరివి తీసి అమ్మేసి క్యాష్ చేసుకుంటారు. ఒక్క రూపాయి మిస్ అయినా నేను ఊరుకోను, తెలుసుకో. అర్థమైందా? ఓకే ఓకే అయ్యగారు, సీ యూ దెన్, బాయ్. నా ఫ్రెండ్ ఈ టైంలో ఫోన్ చేయలో కూడా తెలీదు. ముసలి ఛాన్స్ మిస్ అయిందని ఎందుకు దిగులు పడుతున్నావు? ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ పెద్ద రూట్లో ఏంటాయి? అవును, పెద్ద రూటే. హైవేలో వెళ్ళి దాన్ని చంపేద్దాం అంటున్నాను. నాకు అర్థం కాలేదు. నేను దొంగనని నీకు బాగా తెలుసు కదా. తెలుసు. మెకానిక్ అని కూడా తెలుసు కదా. ఒక దొంగోడు ఒక మెకానిక్ ఒకటైపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తెలీదు. రా చూపిస్తా. ఈడేంట్రా ఏమంటున్నాడు? రావయ్యా, దేవిక అనే మనిషి లేకుండా చేసేస్తాను, నేనున్నాను కదా, రా. నువ్వు బండి తీసుకెళ్ళు, బండి తీసుకెళ్ళు. ఓకే ఓకే. ఏడ్చినట్టే ఉంది. ఆఫీస్ స్టాఫ్ అంతా వస్తున్నారా? మనసాల్తీ వస్తోంది వస్తోంది. ఏమైంది? ఓకేగా? ఓకే ఓకే, బండి బండి. నువ్వు ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఏం చేసావు? ఇలా నవ్వేసి వచ్చావా? లేదు, ఆఫీసులో నుంచి వచ్చి తన కారు ఎక్కుతుంది, స్టార్ట్ చేస్తుంది, వెళుతుంది. వెళ్లే దారిలో బ్రేక్ నొక్కితే ఏమవుతుంది? బ్రేక్ పడదు. అదే నీకు నాకు ఉన్న తేడా. ముందు నొక్కినప్పుడు బ్రేక్ పడుతుంది. ఎంతవరకు? బండిని ఆఫ్ చేసేంత వరకు. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే తనే కాదు, వాళ్ళ అబ్బ తలుచుకున్న బ్రేక్ పడదు. అది కాదు, ఒకవేళ తను బండిని ఆఫ్ చేయకపోతే. తను ఇంటికి వెళ్ళేంత వరకు బండి ఆఫ్ చేయలేదంటే ఇది వర్కౌట్ అవ్వదే. సో మనం ఓ పని చేద్దాం, తను ఈ రూట్ లోనే వస్తుంది, మనం ఇక్కడ ఎక్కడో ఉండి వచ్చే దాన్ని అడ్డుకుని బండిని ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి బ్రేక్ నొక్కేలా చేస్తే చాలుగా. అయితే మనం ఇప్పుడు ఇక్కడే వెయిట్ చేద్దాం. పాపం ఆ అమ్మాయి. మీకేం తెలుసు సార్ పాపం అంటున్నారు? వేగంగా వెళ్లిన అమ్మాయి కారు, గుద్దిన సౌండ్, తిరిగి వెళ్లిన అంబులెన్స్, వీటిని బట్టే గెస్ట్ చేయొచ్చుగా. అదంతా సరే గాని, కానీ మీరు ఒక్కసారి ఇలా రండి, వచ్చి అంబులెన్స్ లో ఎవరున్నారో చూడండి. నువ్వే కదా? అవును సార్. ఇదెలా జరిగింది? కేశవా, నిన్ను ఎక్కడని వెతకనయ్యా? మీరంతా ఇక్కడున్నారేంటి? మేము ఒకరిని లేపేయడానికి వచ్చాం. లేదు, ఎంకరేజ్ తర్వాత చూసుకోవచ్చు, ముందు కారు ఎక్కండి. ఎందుకు? నేను ఫస్ట్ టైం కారు కొనుక్కున్నాను, మీ అందరికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ వచ్చి కూర్చోండి. అలాగా, త్వరగా రండి. అదృష్టం, మీరందరూ ఇక్కడే కలిశారు. ఎక్కడికి వెళ్తున్నారు? 5944. ఆవిడది 44, 45. 44 ఏం బాగలేదా? బానే ఉంది, కానీ
ఈ కార్ని మీరు ఎప్పుడు కొన్నారు? 4 రోజుల క్రితం. 1 మంత్ అయిందా? అయితే కూర్చోండి. కూర్చోండి. ఏసీ ఉంది. ఆ మందు కొట్టాక నేను డ్రైవ్ చేయను, డ్రాప్ No చేస్తారా? problem. ఓకే, కూర్చో. కూర్చోండి. 1 మంత్ గా రేటు సెట్ అవ్వక లేట్ అయింది. ఆహా, 1 అవర్ క్రితమే కన్ఫర్మ్ అయింది. ఏ కారు గురించి చెప్తున్నారో ఈ తెలుసుకోవచ్చా? కారు గురించే చెప్తున్నాను. ఏంటి? ఓకే అన్నారు, కారు తీసుకొచ్చేసాను. 1 అవర్ క్రితమే కొన్నారా? ఆ, ఫస్ట్ ఓనర్ ఎవరు? మెట్రో కన్సల్టెన్సీ మేడం ఉన్నారే, పేరేంటి? దేవిక. సంతోషం. మమ్మల్ని కలవడానికి ముందు ఈ కార్ ని ఆఫ్ చేసి ఆన్ చేశారు కదా? ఆఫ్ చేశాక కదా మిమ్మల్ని కూర్చోమన్నాను. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నారు? మాక్సిమం. అవునా? అయితే ఈ పుష్పగుచ్చం ఇక్కడే ఉండివ్వండి, ఇదెందుకు? ఇంకా సేపట్లో అర్థం అవుతుంది. ఆ తర్వాత చంపాలనే నా ప్రయత్నానికి కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఆవిడ శరీరాన్ని గాయపరచడం కంటే మనసుని గాయపరచాలని నిర్ణయించాను. ఆ తర్వాత నా ప్రయత్నాలు ఆ దిశగా ఉన్నాయి. కంటిన్యూ. బాస్కెట్స్ ప్లీజ్. ఓకే 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 ఓకే. వెల్, క్యాచ్ దిస్. ఇది క్యాచ్ ఇట్. దేవికా, మీరా? అవునండి. ఇంతకాలం ఏమయ్యారు? ఆఫీస్ కి రాలేదు? అది మేము అవుట్ ఆఫ్ స్టేషన్. ఈ రోజు వెంకటో పార్టీకి అరేంజ్ చేశారు, అందుకే వచ్చాను. ఓ గిఫ్ట్ కొనాలి. మీరేంటి ఇటు? మేము మిమ్మల్ని కలవాలనే ఇక్కడికి వచ్చాం. మీ గురించి అసలు విషయం నిన్నే మేము తెలుసుకున్నాం. పాపం మీ హస్బెండ్ వీల్ చైర్ లో ఉన్నారు కదా. సో సాడ్. నేను ఈ మధ్య ప్రేయర్ చేస్తున్నాను. నాకు కావాల్సిందల్లా ఆ స్టోరీ త్వరగా ముగిసిపోవాలని. లేదు, నేనే ముగిద్దాం అనుకుంటున్నాను. త్వరగా అవసరం లేకుండా వీల్ చైర్ లో ఉన్న మీ హస్బెండ్ స్టోరీ ముగిసిపోయిందంటే మీరు ఫ్రీ అయిపోతారు కదా. ఆ తర్వాత మనసుకు నచ్చిన వాళ్ళతో కలిసి పాప వెంకట ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఈ రోజు జరగబోయే పార్టీలో తను ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. ఈ పార్టీ మధ్యలోనే తను చచ్చిపోవాలి. ఎలా? అది కూడా చెప్పే. కత్తి తీసుకుని పొడిచి చంపేద్దాం. ఎవరు? నువ్వు. తర్వాత నీతో పాటు అందరూ జైల్లోకి వచ్చి కూర్చోవాలి. డైరెక్ట్ గా చంపడమే మనకి చేత కాలేదు. తాను చస్తే మాత్రం సరిపోదురా. మనమే ఈ పని చేసినట్టు ఎవడికి తెలియకూడదు. నేను దానికి రూట్ కనిపెట్టాను. ఏమిటది? ఇదేంటో తెలుసా? చేపలు. కత్తి. ఒట్టి కత్తి కాదు, ఐస్ కత్తి. దీంతో పొడిస్తే దెబ్బకు చచ్చూరుకుంటారు. కానీ పొడిచింది ఎవరో పోలీసులు చచ్చిన కనిపెట్టలేరు. పొడిచిన వాడి ఫింగర్ ప్రింట్స్ కత్తి మెల్ట్ అవగానే పోతాయి కదా. ఎలా ఉంది నా ఐడియా? ఇదేమి నీ ఐడియా కాదు, కమల్ సార్ ఐడియా. పుష్పక విమానం సినిమాలో కొట్టేసిన ఐడియా. కొట్టేసిన ఐడియా అని చెప్పకూడదు, ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అయితే ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఏది? కత్తి వర్కౌట్ అవుతుంది. లోకనాయకుడు ఐడియా కదా, వర్కౌట్ అవుతుంది. హాయ్. ఓకే ఓకే. హాయ్. ఏ ఓకే. Hey, Vivekananda. I'm waiting for you, man. Thank you. ఈ గెట్ టుగెదర్ లో చీఫ్ తమరే. నువ్వు విదేశాల్లో పోలీసుగా ఉన్నావా ఏంటి? దేవిక, ప్లీజ్ కమ్. మా ఇద్దరి మధ్య ఉన్న రహస్యాన్ని అంత త్వరగా కనిపెట్టేశా? మరీ ఏడిపించకండి, ఇలా రండి. నేను చెప్పింది నిజమేగా? మీ జీవితంలోకి వచ్చిన ఎంతో మంది అమ్మాయిల్లో ఈ దేవిక చివరిదేగా? ఎస్, చివరి అమ్మాయే తను. ఇదందరి ముందు అనౌన్స్ చేయడం కోసమే
ఈ పార్టీ నేను ఆర్గనైజ్ చేశాను. బాగా విను, నాకు తనకు మధ్య ఉన్న కనెక్షన్లోని కంక్లూషన్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్నది నా జీవితంలోని చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయం మీకు చెప్పడం కోసమే నేను గెట్ టుగెదర్ ని ఆర్గనైజ్ చేశాను. నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. పెళ్లి కూతురు ఎవరంటే పెళ్లి కూతురు ఇంకెవరో కాదు, తనుజ. తనే పెళ్లి కూతురు. హే కంగ్రాట్స్ మ్యాన్. ఇది ఒక జస్ట్ అనౌన్స్ మాత్రమే. ఇక పెళ్లి డేటు ఎప్పుడనేది నేను త్వరలో చెప్తాను. జస్ట్ మిస్. థ్యాంక్ యూ. అమ్మాయిల్ని కేవలం ఆటో వస్తువుల్లో చూస్తున్న వెంకట్లో వచ్చిన మార్పు నేనెంతో ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను సార్. నేను కూడా. ఈ మార్పుకి ఫుల్ క్రెడిట్ దేవికే చెందుతుంది సార్. తను నడుచుకున్న విధానం తనకే తెలియకుండా వెంకట్ని పూర్తిగా మార్చేసింది సార్. అది నువ్వు అంత ఈజీగా నమ్మేశావా? ఆ రోజు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి వాడు దేవికని తీసుకెళ్లాడని నువ్వు మర్చిపోకు. ఓ 3-4 గంటల పాటు వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నారని పనివాడు కూడా చెప్పాడు. కరెక్ట్. కానీ దేవిక వెంకటే కాకుండా ఆ ఇంట్లో మూడో వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. మరి ఎలా ఇద్దరి మధ్య జరుగుతుంది సార్? అయ్యో సారీ సార్, నేనేం చెప్తున్నానంటే అప్పుడు వెంకట వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. అమ్మగారి గురించి మీరు అడగనే లేదు కదా. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడమే నా అలవాటు. మా అమ్మ రోజు దీపం పెట్టి దేవుడికి వేడుకోవడం వల్లే ఆ పుణ్యం నన్ను కాపాడుతోంది. 10 లక్షల రూపాయల కోసం ఒకరిని చంపడానికి తెగించిన మనకి ఆ హత్య చేయకుండానే డబ్బు దక్కబోతోంది. మనం అనుమానించినట్టు ఒక కనెక్షన్ వెంకట్కి దేవికి మధ్య లేదని తెలిసినప్పుడు ఆ హరి కూడా సంతోషపడతాడుగా. అయితే మనకు ఇస్తానని చెప్పిన డబ్బు ఆ హరి మనకు ఇస్తాడుగా. ఇస్తాడు, నేను చెప్తున్నానుగా. అగ్నిపర్వతంలో అతని మనసులో రగులుతున్న సందేహాలను ఒకేసారి మనం తీర్చేస్తున్నాం కదా. సో అతను మనకి ఇస్తానన్న 10 లక్షలు సంతోషంగా ఇస్తాడు. ఇదిగో 10 లక్షలు నేను మీకు ఇస్తానన్న డబ్బు. అయ్యో, ఎటువంటి అబద్ధపు కథ చెప్పి నన్ను నమ్మించడానికి వాడెంతిచ్చాడు? ఎవరు? అబద్ధమా? అయ్యో, నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తున్నా. నేను నా కళ్ళతో చూసిన విషయమే చెప్తున్నాను సార్. కరెక్టే కదా? వెంకట్ ఎవరు ఎలాంటి వాడో మిగతా వాళ్ళకంటే నాకు బాగా తెలుసు. పెళ్లి కంటి తుడుపు మాత్రం. అయ్యో, అటువంటిదే లేదు, చెప్పేది. మీరు వెళ్ళొచ్చు. మన మధ్య ఉన్న డీల్ ఈ రోజుతో అయిపోయింది. కానీ దేవిక తాను చావు ఖాయం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క నిమిషం రండి. నేను చెప్పే విషయం విని మీరు టెన్షన్ అవ్వకూడదు. మీ హస్బెండ్ మిస్టర్ హరి వీల్ చైర్ లో అని కూర్చున్నాడని మాత్రం అనుకోకండి. ఏ నిమిషంలోనైనా అతను మిమ్మల్ని చంపుతాడు. ఇంతవరకు 2 సార్లు తిన్నావు. అవునవును, 2 సార్లు. నిజానికి అసలు ఏం జరిగిందో నువ్వు దేవికకి చెప్పుండొచ్చు కదా. చెప్తే వింటే కదా సార్. భార్యను చంపడానికి రెడీగా ఉన్న హరి ఒకవైపు, ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండా సావడానికి సిద్ధంగా ఉన్న దేవిక ఇంకో వైపు. మధ్యలో ఫినాన్షియల్ ప్రాబ్లం. కరెక్ట్. ఈలోగా ఇచ్చిన టైం అయిపోయిందని ఆ ఫినాన్షియర్ ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. వెంకట్ ప్లీజ్, నువ్వైనా దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. అసలు నీ మోటివ్ ఏంటి? క్యాషా? వెంకట్ ప్లీజ్, ఇదెంతో సీరియస్ అయిన విషయం. ఒకటి, నీకు పిచ్చి పట్టుండాలి, లేదా దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నారని అర్థం. ఇటువంటి చందమామ కథలతో మళ్ళీ నా దగ్గరికి రాకండి. వెంకట్, నేను మీ మంచి. గెట్ అవుట్ మ్యాన్. ఒకటి మాత్రం కన్ఫర్మ్ రా, ఆ దేవికని వాడు ఖచ్చితంగా చంపుతాడు. చంపనే? మనం చెప్పింది ఆ అమ్మాయి నమ్మలేదు కదా, అయితే చావనే. ఏయ్, అలా జరగకూడదు. దేవిక చావకూడదు. ఆ హరి మనసులో దేవిక గురించి తప్పుడు ఉద్దేశాన్ని నాటిందెవరు? నేనే కదా. ఆ నమ్మకంతో వాడు దేవికని చంపేశాడంటే ఆ పాపాన్ని జీవితంతో మొయ్యవలసింది నేనే కదా. కానీ మనమేమీ చేయడానికి వీలు కాదే. అవుతుంది, మనకి వీలవుతుంది, మనకే వీలవుతుంది. దేవిక మరణాన్ని అడ్డుకోవడానికి నాకు తెలిసి ఒకే ఒక దారుంది.
హరినారాయణ అతనే చావాలి. దేవిక మీద అనవసరంగా మనసులో సందేహం పెంచుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఒక మానసిక రోగిలా తను మారిపోయాడు. అలాంటి వాడి చేతిలోంచి ఏ తప్పు చేయని ఒక అమ్మాయిని కాపాడడం కోసం మనం ఎటువంటి రిస్క్ అయినా తీసుకుంటున్నాం. హరినారాయణ, హరి హరి అయ్యో దేవుడా, ఈ ట్రిప్ని వాడు కావాలనే ప్లాన్ చేశాడు తనని చంపడం కోసం. కానీ అది జరగకూడదు. ఎలాగైనా తన్ని కాపాడాలి. వివేక, పోలీసులు కంప్లైంట్ ఇద్దాంరా. లే పోలీసులు అంతకంటే వేరే మార్గం లేదు. అందుకే సార్ నేను స్టేషన్కి వచ్చాను. పోలీసులేమో ఈ చెక్ కేసు అది ఇదంటూ నేను చెప్పేది వినడానికి కూడా రెడీగా లేకుండా ఆ ఎస్ఐ రాధాకృష్ణ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సార్, దేవికని ఎలాగైనా కాపాడాలి సార్. సార్, కావాలంటే నేను రిమాండ్లో ఉంటాను సార్. బట్ తన ప్రాణం పోకూడదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఓయ్ రాధాకృష్ణ సార్, ఇట్రా. నేను ఇతన్ని రిమాండ్ చేయదలుచుకోలేదు, జామీన్ ఇస్తున్నాను. అంటే అతని జామీన్లోనే. సార్, మనం ఛార్జ్ చేసే విధానం చూస్తుంటే జామీన్ ఇవ్వడం కుదరదా? పోయి ఈ చట్టాలన్నీ తీసుకొచ్చింది మనుషుల మార్పు కోసం అయ్యా. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడకూడదు. మన చట్టాలు మాత్రమే కాకుండా మనిషిగా ఆలోచించి చూసినప్పుడు నేను చేసేది ఎంతో న్యాయమని నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళు. అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ పోయి ఆ హరి దేవిక కొత్త మనుషులుగా తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషానికి సాక్షిగా నువ్వు కూడా ఉండాలి. సార్, వాళ్ళెలా ఇక్కడికి వస్తారు? వాళ్ళు వస్తారో నేను రప్పిస్తానుగా. చూడు, మెట్రో కన్సల్టెన్సీలో ఉన్న మార్కెటింగ్ చీఫ్ దేవికని తన భర్త అనుమానించటం వల్ల అతను ఆవిడని ఎప్పుడైనా చంపొచ్చు. మీరు ఎలాగైనా ట్రై చేసి ఆ క్రైమ్ని అడ్డుకోవాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ ఫ్రమ్ ద జ్యుడిషియల్. సార్, అద్దరగొట్టారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు రాకపోతే ఆ వంట పూర్తి చేసేసరికి నా నడుము విరిగిపోయేది. ధైర్యంగా వెళ్ళిరా. ఓకే సార్. దేవికి ఏం కాకూడదని నేను వేడుకుంటున్నాను. ఓకే సార్, వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా అండి? జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్ ప్రెస్కు చెప్తే మీ ఉద్యోగం పోదా? పోతుంది. ఆ తర్వాత నీకు ఫుల్ టైం కూరగాయలు కోసిచ్చి అన్ని పనులు చేయొచ్చు కదా. ఇలా చూడు బంగారం, నువ్వు కొంచెం ఎత్తుగా ముద్దుగా ఉన్నావు తప్ప మనసు లేదు. కరెక్టే, అది ఉండుంటే. మాట్లాడుకో. నీకోసం నేను కొత్త వంటకం ఆలోచించాను. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటే లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. ప్రభు, అన్నిటినీ నువ్వే చూసుకోవాలి. ఇంకా మీరు వెళ్ళలేదా సార్? ఎక్కడికి? దేవికని కనిపెట్టడానికి. అది చేస్తే ఏంటి, బతికితే ఏంటి, నాకు దాని గురించి దిగులేదు సార్. మీరు ఇలా చెప్పకూడదు. మరి ఇంకెలా చెప్పాలి? దొంగ పోలీస్ ఆటలో ఇంతవరకు నువ్వే గెలుస్తున్నావు. కానీ గుర్తుంచుకో, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో నేను నిన్ను అరెస్ట్ చేస్తాను. ఓహో, అక్కడున్న జ్యూరిస్డిక్షన్ వేరే, మ్యాజిస్ట్రేట్ వేరే. ఏదో ఒక రోజు నిన్ను జైల్లోకి తోస్తాను. జైల్లో తోయండి, ఇంకెక్కడికైనా తోయండి, కానీ కావాలంటే నువ్వే వెళ్ళి కనిపెట్టరా. సార్ సార్ సార్, డిపార్ట్మెంట్లో మీరే కాదు, పై అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో చెప్పి తను కనిపెట్టగలమో చూస్తాను. అయితే వెళ్ళు, కనిపెట్టరా. వెళ్ళు. ఇదివే పెళ్లి కనిపెట్టు. పోరా. నా బుర్ర తినడానికి వచ్చాడు వీడు. పోలీసుల సహాయంతో మెజిస్ట్రేట్ ఇంట్లో వెళ్లి కూర్చుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావుట్రా పోరంబోకు. అయ్యో కాదండి, అయ్యో. ఫోన్ ఆఫ్ లో ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కొట్టి చంపండి. నిక్షేపంగా నన్ను చంపండి, కానీ అంతకు ముందు నేను ఒక ఫోన్ చేసుకుంటాను. మీకు ఇవ్వాల్సిన 10 లక్షలతో ఒక వ్యక్తి బయలుదేరాడు. అతన్ని రావద్దని చెప్పేస్తాను. మీకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలతో ఒకరు ఇక్కడికి వస్తున్నారు. అతనితో నువ్వు రావద్దు అని చెప్పి నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాడిని రమ్మని రా. రిలీజ్ మై హ్యాండ్స్.
హలో బషీర్. పోరంబోగో. థ్యాంక్ యూ. బయలుదేరావా? ఏంట్రా నీకు తద్దినవా? ఏదిరా నా డబ్బు? బషీరు, నీకు ఇవ్వాల్సిన డబ్బుతోనే బయలుదేరారు, కానీ పాపచ్చంద్ మనుషులు నన్ను వాకిట్లోనే బంధించారు. హలో ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వస్తే నీకు 10 లక్షల రూపాయలు దొరుకుతాయి. త్వరగా రా. 10 లక్షలు తీసుకుని బయలుదేరావు కదా? ఓకే, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏంట్రా నీ ఫ్రెండ్ డబ్బు తీసుకొస్తాడా? వస్తాడానా? ఎగురుకుంటూ వస్తాడండి. అక్కడ చూడండి. ఏదరా డబ్బు? ఎవరా డబ్బు? ఎవరా? అడగండి. అయ్యగారిని అడగండి. ఏమిట్రా తమాషానా? ఇప్పుడు ఎందుకురా ఇంతగా ఆలోచిస్తున్నావు? దేవిగా గురించి ఆలోచిస్తున్నానంటే ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ పోలీసు రాధాకృష్ణని వదిలేశాడు. వాణ్ణి కనిపెట్టడం చాలా చాలా కష్టం రా. కొంచెం ఆర్డిఎక్స్ దొరుకుతుంది. అదేరా బుస్ అంటుంది. అది పాకిస్తాన్ లో ఎక్కువగా వాడుతుంటారే. కొండలు కూడా కూలుస్తూ ఉంటారే. అవసరం అవుతుంది. కొంచెం అరేంజ్ చేసి ఉంచండి. చంపేస్తున్నారు ఈ టైంలో. ఎవరు? హలో సార్, రేపు సాయంత్రంలోగా దేశంలో ఎన్నో చోట్ల అతి భయంకరంగా బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది. కన్ఫర్మ్. ఏమంటున్నావయ్యా? ఇలాంటి విషయాల్లో ఆరితేరిన తీవ్రవాదులు కేరళలో బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారు. సుభాష్ నగర్ లో ఉన్న 30వ నెంబర్ ఇల్లు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎస్ఐ రాధాకృష్ణతో ఈ విషయం చెప్దామని ఫోన్ చేస్తే ఆయన నన్ను అవమానించారు. ఈ దేశమే బ్లాస్ట్ అయిపోయినా నన్నెవడు నాకేం ప్రాబ్లం లేదు అని నాతో చెప్పారు సార్. అన్ని విషయాలు ఐజీతో చెప్తాను అంటే వాడు ఒక ఐజీ అని అడుగుతున్నాడు సార్. అసలే అతను ఒక పిచ్చోడు అని అంటున్నారు సార్. మీరొక చవట సన్నాసట సార్. నిజమేనా సార్? రాధాకృష్ణ, నిన్ను ఆ విషయం తర్వాత నువ్వెవరు మాట్లాడేది? ఒక మగాణ్ణి సార్. మగాడివా? దేశాన్ని సంరక్షించాలనే ఉద్దేశం ఉన్న ఒక సగటు మగాణ్ణి సార్. ఓ మగాడు. సార్, నేను చెప్పేది కొంచెం మాట్లాడుకో. ఈ దేశం బాంబ్ బ్లాస్ట్ నాశనం కాబోతుంది. నీకు దిగులు లేదా? ఐజీ అంటే నేను నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? సిచ్యువేషన్ బాగలేదు. లేదంటే నిన్ను తలకిందులు చేసి నరికి పారేసేవాడిని. ఆర్డిఎక్స్. ఏ అనుమానము లేదు. ఇది లక్సర్ తోయిబానే. వీడు ఎక్కడున్నా పట్టుకోవాలి. మెసేజ్ అన్ని స్టేషన్లకి ఫోటోతో పంపు. రేపు ఉదయం తెల్లవారేలోగా వీడు నా కళ్ళ ముందుండాలి. వితౌట్ ఎనీ డ్యామేజ్. సార్, ఇదంతా వేస్ట్ సార్. వద్దు సార్. నో, ఫస్ట్ ఓబే మై ఆర్డర్ సార్. హరి, నాకొక పీడకలొచ్చింది. నిద్రపోతున్న నిన్ను నేను ఈ పిస్టల్తో కాల్చినట్టు కలగన్నావా? అది కల కాదు, అదే నిజం. నిద్రపోతున్న వాడిని చంపేవాడు అసలైన మగాడు కాదు.
అందుకే ఏదో పొరపాటుగా కాల్చినట్టు కాల్చాను. నువ్వేమనుకుంటున్నావే? వెంకట్తో కలిసి నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? వివేకానంద్ చెప్పిందంతా నిజమే. నువ్వు చావాల్సిందానివే. హరినారాయణ ఎవరు? నువ్వు లేచి నిలబడలేకపోతున్నావు, కానీ నువ్వు ఒక పెద్ద తీవ్రవాదివి కదూ. నిజం చెప్పరా, ఎక్కడెక్కడ బాంబులు పెట్టావు? ఏంటి సార్ ఏదేదో అంటున్నారు? నేను బాంబు పెట్టానా? ఈ రివాల్వర్ నీదే కదా? అవును. హ్యాండిక్యాప్డ్వి, నీకెందుకురా రివాల్వర్? అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. దేశంలో బాంబులు పెట్టడమే నీ సెల్ఫ్ ప్రొటెక్షనా? నువ్వు అవిటి వాడివినా నేను వదిలిపెట్టను, మధ్యలో విరగొడతాను. సార్, ఎవరా నువ్వు? నేనే మీకు ఫోన్ చేసిన మగాండి, వివేకానంద. వెల్ డన్ మిస్టర్ వివేకానంద. ఎందరో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తో చేయలేని పని నువ్వు ఒక్కడివే చేశావు. కానీ నాకు డౌట్. చెప్పండి సార్. వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని నువ్వు ఎలా కనుక్కోగలిగావో చెప్పు. అదేంటి సార్, నిన్న కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. తప్పించుకుందామని నేను తిన్నగా వీడి ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు నిన్ను అప్పుడే సార్ బాంబు పెట్టే వీరి ప్లాన్ గురించి నాకు తెలుసు. వీడు అబద్ధం చెప్తున్నాడు సార్, ఎదిరించి మాట్లాడుతున్నాడు సార్. ఇంకొక రహస్యం కూడా మీకు చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పు. ఇలా రండి. చెప్పాలంటే ఈ కుట్రలో ఇంకా ఎంతో మందికి బాగా ఉంది. ఎవరది? వాళ్ళది కూడా మన ఊరే సార్. డబ్బు కోసం మన దేశానికి ద్రోహం చేసేవాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు సార్. వాళ్ళ ఫొటోస్ ని నా మొబైల్లో సేవ్ చేసి చూపించు. వీళ్ళెవరు? ఇతను శేషు మాధవ్, తన వైఫ్. ఓహో. వీళ్ళు మోహన్, రూప. ఓ. ఇతను ఈయనే ఇళముట్టం పాపచంద్. రమ్మంటుంటే మన ఊళ్ళో బాంబు పెట్టాలనుకుంటున్నావా? వివేకానంద, నిజం చెప్పు, ఏ ప్లేస్ లో టార్గెట్ చేశారు? అయ్యో నిజంగా మాకేమీ తెలియదు సార్. నేను ఇంతవరకు బాంబు ఎప్పుడు చూడనే లేదు సార్. నీ చేతే నిజం ఎలా చెప్పిస్తానో చూడు. చెప్పరా, నిజం చెప్పరా. నిజం చెప్పేదాకా నిన్ను విడిచిపెట్టాను. చెప్పరా, చెప్పు, నిజం చెప్పు. పంచర్ చేయాలి బావగారి. చెప్పు, ఎంత ధైర్యం ఉంటే బాంబు పెట్టాలని ప్లాన్ చేస్తా? బాంబా? మిస్టర్ వివేకానంద్ ఏంటిది? మర్యాదగా నిజం చెప్పు, ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు? అయ్యో మాకేం తెలియదు సార్, మేమెప్పుడు బాంబుని చూడలేదు సార్. మాట్లాడు. అయ్యో సార్, నిజం చెప్పు. చెప్పరా, వదిలేండి సార్ ప్లీజ్. లేదా తెలియదు సార్. విషయం దాటిపోయింది. ఎరా, బాంబు పెట్టే వరకు వచ్చారా? మర్యాదగా నాతో నిజం చెప్పు, ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు? అయ్యో సార్, నేను బాంబుని ఎప్పుడు చూడలేదు కూడా. మాట్లాడుతురా, చెప్పు. నీ చేతే నిజం చెప్పిస్తాను చూడు. చెప్పు, చెప్పరా. సార్, డీజీపీ లైన్లో ఇంకా అయిపోలేదు, వస్తానుండు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వివేకానంద చూసా. ఓకే. నన్ను కొట్టి గోతులోకి తోసినప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ ఎదురవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? అంతా పైవాడి ఐడియా. నా సమస్యలన్నిటికీ కారణంగా ఉన్న మీ అందరికీ ఒకే ఒక స్ట్రోకు. ఇంకొక విషయం, డీజీపీతో మాట్లాడొచ్చాక ఐజీ గారు మళ్ళీ మిమ్మల్ని కుమ్మేస్తారు. బాంబు పెట్టిన చోటు కరెక్ట్ గా చెప్పలేదంటే ఒంట్లో ప్రాణం మాత్రమే ఉంటుంది.
మేము ఎక్కడ ఏ బాంబు పెట్టలేదు బావా. మమ్మల్ని నమ్మరా? పెట్టలేదా? నా జీవితం నాశనమైంది మీరు పెట్టిన బాంబులే కదా. నన్ను క్షమించు వివేకానంద్. ఆ రోజు రోడ్ గోల్డ్ ఇచ్చి పంపించింది నేనే, కానీ తనకేం తెలియదు. నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు నువ్వు అసలు నాకు ఇవ్వద్దు. అప్పుల వాళ్ళకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఇంకెప్పుడు తనను అనుమానించను. ఇక జీవితాంతం మేము సంతోషంగా ఉంటాం. నేను ఇలా చెప్తుంటే వినడానికి సంతోషంగా ఉంది, కానీ చేయి దాటిపోయింది. నేను అనుభవించిన కష్టాల్లో 100% మీరు అనుభవించకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. దేశం అంతా మీలాంటి మోసగాళ్లే ఉన్నారు. ఇది మీ గొప్పతనం కాదు, మాలాంటి వాళ్లకున్న నమ్మకం, విశ్వాసాన్ని, ప్రేమనే మీలాంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దానికి ఒక మార్పు రావాలి. వస్తుంది. దానికి ప్రారంభమే ఇది. వస్తాను. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోకుండా ఉండాలి. ఏమి నిర్ణయించుకున్నారో నిజం దాచిపెట్టకుండా నాతో చెప్తారా, లేక నేను చెప్పించాను? వద్దు సార్, వాళ్ళే చెప్పేస్తారు. ఓకే, అయితే చెప్పండి, ఎక్కడెక్కడ బాంబులు పెట్టారు చెప్పండి రా. చెప్పు. చెప్పు, మీరెక్కడ బాంబులు పెట్టారు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు సార్, నేను ఆ దేవుడి నీళ్ళ తలుచుకుని నవ్వాను. 2 రోజుల్లో ఒకడి మనసును మార్చింది ఆ దేవుడే. అడ్డదారిలో పైకెదిగిన వీళ్ళకి బుద్ధి చెప్పింది కూడా ఆ దేవుడే. నేను వెళ్ళొస్తాను సార్. గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని తీరాలి. వెళ్ళి రావయ్యా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. గో అహెడ్. వస్తాను సార్. దేవుడా, నా కష్టాలు తీరిపోయాయని నాకు తెలుసు. ఇంతకాలం నేను మిగిలిన వాళ్ళ కోసం జీవించాను. మిగిలిన జీవితమైనా నేను నా కోసం జీవించాలి. నన్ను దీవించు తండ్రి. సార్, ఏమిటి సార్ మీరు బ్యాగ్ తీసుకోకుండా వెళ్తున్నారు? బ్యాగ్ అది బ్యాగు అంత మతిమరుపు ఉండకూడదు సార్. నారాయణ. భగవంతుడా, మళ్ళీ పరీక్షిస్తున్నావా? లేక ఆనాడు కుచేలుడిని నువ్వు అనుగ్రహించిన విధంగా నన్ను కూడా అనుగ్రహిస్తున్నావా? ఏది ఎలా ఉన్నా ఇది నేను ఒక్కడినే తీసుకోను. ఇదే కాదు, ఇక నాకేం దక్కినా అందులో ఒక వాటా నీకు వేసేస్తాను. మిస్టర్ వివేకానంద? ఎస్ సార్. ఇది మరో పరీక్షా కాలానికి ప్రారంభం కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నన్ను పిలిచింది కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి. సమస్యలు, కన్ఫ్యూషన్స్ లేని సకల ఐశ్వర్యాలతో కూడుకున్న ఓ కొత్త జీవితాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తాను. అంతా ఆ దైవానుగ్రహం.